ఇండియాలో కరప్షన్ పోద్దా? సో మనుషులు ఉన్నంత వరకు కరప్షన్ ఉంటుంది. మన దేశంలో కొంచెం ఎక్కువ ఉంది. రోడ్లు ఉన్నదే టెంట్ వేసి దావతులు చేసేసుకోవాలి. పక్కింటి వరకు ఏమైనా అయితే అంబులెన్స్ వస్తుందా రాదా, ఇక్కడ నుంచి బండ్లు పోతాయా లేదా, ఇవన్నీ నాకు అవసరం లేదు. అంటే ఇంకా వేరే ఆప్షన్ లైక్ చేస్తారా, లేకపోతే లైట్లే అని చెప్పేసి వీళ్ళ సాగులు చేస్తారని చేస్తారా? ఇది రాంగా అనేది చేసేటోడు అనుకోడు. కరెక్టే కదా. పోలీసులు గత 10 సంవత్సరాల్లో కానీ 15 సంవత్సరాల్లో కానీ మారలేదా? ఈ ఫైన్లు వేయడాలు రాదర్ వేస్తే కూడా తప్పు కాదు కాదు వేయడాలు, ఫోటోలు కొట్టేయడాలు, సెల్ ఫోన్ వాడి ఫోటోలు కొట్టేయడాలు, రాంగ్ సైడ్లో బండి నడిపిస్తుంటే ఉండాల్సింది స్టార్టింగ్ పాయింట్లో ఉండి ఇక్కడ నుండి ఎవరైనా వస్తుంటే లేదు నాన్న ఇట్లా రావద్దు అట్లా పోండి. ఏ కంట్రీలోనైనా పోలీస్ చేసేది ఇదే. దిస్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ పోలీసింగ్. ఇండియాలో జరిగేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, నేను ఎండింగ్ పాయింట్. అండ్ దెన్ ఐ టేక్ అ ఫోటో ఫ్రమ్ హియర్. రారా బొట్టు రా అంటాం. ఇస్ దర్ సుప్రీం కోర్ట్ రూలింగ్ దట్ ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అది కూడా గుర్తు. ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తే నీ జీవితం సంకనాకపోతుంది అని చెప్పేసి ఒక భయం ఉంటుంది చాలా మంది. ఇన్ఫాక్ట్ వీసాలకు అప్లై చేయాలన్నా, పాస్పోర్ట్లైనా ఏదన్నా, ఇట్స్ అ ఫియర్, కాన్స్టెంట్ ఫియర్. కేసు ఉన్నది కాబట్టి నీకు వీసా అయ్యని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా అని అడగరు. అందులో అవును అడగరు. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా అనేది కాలం. అది ఇప్పుడైనా పొలిటీషియన్స్ కాల్ చేసి విజయ్ మనోళ్ళే చూసుకో, అంతకు మించి ఏం చేయలేదు. ఈ ఎపిసోడ్ కరప్షన్ గురించి కాదు, ఈ ఎపిసోడ్ లా గురించి కూడా కాదు. ఈ ఎపిసోడ్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ లా ఎందుకు ఇంత పువర్గా ఉంది, దానివల్ల మనల్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు సిస్టమ్స్ అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, దీని గురించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్ అండ్ వై డిడ్ వి స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్, దాని గురించి. ఒకవేళ క్వశ్చన్స్ అడగకపోతే జరిగే పర్యవసనాలు ఏంటి, దీని గురించి. అండ్ టుడేస్ గెస్ట్ ఇస్ విజయ్ గోపాల్. నాట్ బికాస్ హీస్ అ లాయర్, నాట్ బికాస్ హీస్ ఫైల్డ్ సమ్ కేసెస్, but because he stopped and started asking questions that most of us believed to be normal. Vijay, this is going to be a conversation. ఇంటర్వ్యూ కాదు, పాడ్కాస్ట్, అన్నీ మర్చిపో. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను అడుగుతా. నువ్వు నీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో, యాక్టివిస్ట్ మైండ్ సెట్తో నువ్వు చెప్పు. కాదు కదా, అసలు టెల్ మీ దిస్, యాక్టివిస్ట్ మైండ్ సెట్ అంటే ఏంటి? క్రిటికల్ థింకింగ్ ఐ థింక్ ఎట్ ఇట్స్ పీక్. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ కల్చర్లో ఎట్లా అంటే పెద్దవాళ్ళు చెప్పింది చేయాలి, క్వశ్చన్స్ అడగకూడదు, ఎదురు మాట్లాడకూడదు, ఎందుకు అని అడిగే హక్కు, ధైర్యం, వయసు, తెలివి, క్వాలిఫికేషన్ నీకు లేదు కాబట్టి చెప్పింది చేయి అని మనల్ని పెంచడం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ కల్చర్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. రెస్పెక్ట్ హ్యాస్ బీన్ ఆర్ అదర్ సప్రెషన్ అండ్ ఒప్రెసివ్ బిహేవియర్ హ్యాస్ బీన్ మిస్టేకన్ టు బి respect. I think activism ante there's nothing great about it. It's just that why something is being done, I'd like to know. There's nothing else. I think there's absolutely nothing else. And then of course when you are seeking the why, you naturally are ఏమంటారు అథారిటీని క్వశ్చన్ చేస్తున్నట్టు. అంటే నీకు ఏ అధికారంతో నువ్వు నాకు ఇది చెప్తున్నావు, అది నువ్వు స్టేట్ కావచ్చు, మీ సందులో ఉన్న ఒక అంకుల్ కావచ్చు, ఈడ బండి పెట్టద్దు అని ఆయన డిసైడ్ చేస్తాడు కదా. రేపు ఇది ఉన్న ఒక చాలా పర్టినెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటంటే మా ఇంటి ముంగట గల్లీ నాది, కరెక్ట్, మా షాప్ ముంగట రోడ్ నాది, కరెక్ట్. సో అట్లెట్లా కుదురుతుంది అని అడగడం ఐ థింక్ ఈజ్ యాప్ట్ డెఫినేషన్ ఆఫ్ యాక్టివిజం. డూ యూ థింక్ దట్స్ రాంగ్? అబ్సల్యూట్లీ నాట్. మా ఇంటి ముందు వేరే వాళ్ళు కార్లు పెడితే మా కార్లు ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు రోడ్లు ఉన్నదే ఏ కంట్రీలోనైనా బై ద వే, మనము లీగల్గా కానీ ఒక సివిలైజ్డ్ సొసైటీగా కానీ ఇంకా ఇవాల్వ్ కాలేదు. ఐఎమ్ సారీ టు సే. ఓకే, సో అందుకే చెప్పిన మన ఇంటి ముంగట రోడ్ మనది, టెంట్లు వేసి దావతులు చేసేసుకోవాలి, పక్కింట్లో వరకు ఏమైనా అయితే అంబులెన్స్ వస్తుందా రాదా, ఇక్కడ నుంచి బండ్లు పోతాయా లేదా, ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు దావత్ చేయాలని ఉంది, నేను టెంట్ హౌస్ కాల్ చేస్తా, గల్లీ 10 రోజులు బ్లాక్ చేస్తా, చైర్లు వేసేస్తా, శతరంజీలు వేసేస్తా, దావత్ చేస్తా. ఓకే, సో ఇది రాంగా అంటే ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్ ఎస్ టు ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ నాట్. ఇది రాంగా అనేది చేసేటోడు అనుకోడు. కానీ మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగి నువ్వు ఒక 108కో 100కో కాల్ చేసి బండి రాలేకపోవడం వల్ల మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు రాంగా కాదా అనేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్స్ వేర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు డిఫైన్ వాట్ ఈజ్ రాంగ్ ఆర్ నాట్. బట్ డెఫినెట్లీ ఇల్లీగల్ 100%. ఇప్పుడు పబ్లిక్ రోడ్ని ఆపే అధికారము, ఫ్రీడము, ఇన్ఫ్లుయెన్సు, ఇది ఒక అగైన్ అందరికీ ఉండదు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని, అది గల్లీలో 10 మంది కలిసి దోస్తులైనా,
పరిచయాలు ఉంటాయి కార్పొరేటర్తోనైనా, లేదంటే పోలీసులైనా, లేదంటే సివిల్ సర్వెంట్స్ అయినా, లేదంటే హై లెవెల్ ప్లేస్డ్ పొలిటీషియన్స్ అయినా, ఎవరైనా సరే చివరికి ఈ దేశంలో ఎవరు తగ్గుతలేడు. కరెక్టే కదా, మాకు ఛాన్స్ వచ్చింది, మేము తగ్గ ఉంటాయి. అంతే. బట్ హెల్ప్ మీ అండర్స్టాండ్, ఐ రీసెంట్లీ కేమ్ అక్రాస్, రీసెంట్లీ కాలే కానీ ఒక 4-5 సంవత్సరాలుగా నాకు తెలుసు దట్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇండియన్ రోడ్ కాంగ్రెస్. అవును. ఓకే, ఐఆర్సీ ప్రకారం రోడ్డు ఇలా ఉండాలి, కరెక్ట్. గల్లీలో అయితే ఇట్లా, మెయిన్ రోడ్లో అయితే ఇట్లా, Correct. స్పీడ్ బ్రేకర్ లెంత్ ఇట్లా ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి అని చెప్పేసి రోడ్డు మీద ఆర్ గల్లీలో ఒక బోర్డు పెడతారు కదా, ట్రాఫిక్ పోలీసులో పెడతారు, ఇటు నుంచి 100 మీటర్స్ 300 మీటర్స్ ఫైన్ పార్క్ చేస్తే ఫైన్ వేస్తాం అని చెప్పేసి. పాయింట్ ఏంటి అంటే అక్కడ హాస్పిటల్ ఉంటుంది, పెద్ద మాలో మల్టిపుల్ ఏదో ఒకటి ఉంటుంది, ఆడు పార్కింగ్ ఇయ్యడు ఆర్ ఓవర్ఫ్లో అవుతుంది, రోడ్డు మీద కాకపోతే ఎక్కడ పెడతారు ఎవరైనా. నా క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేయకుండా ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి అంటాం అంటే ఇంకా వేరే ఆప్షన్ లైక్ చేస్తారా, లేకపోతే లైట్లే అని చెప్పేసి వీళ్ళ సాగులు చేస్తారని చేస్తారా? గుడ్ పాయింట్. కానీ మనం ఏం ఆలోచించాలంటే ఆ బోర్డు పెట్టింది కూడా టర్నింగ్స్ దగ్గర పెట్టుంటారు మోస్ట్లీ. నాట్ రియలీ. నాట్ రియలీ, రైట్? Yeah. ఒకవేళ నాట్ రియలీ అయితే దెన్ దట్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ పుట్ అప్ యాజ్ ఇన్ అన్ ఇల్లీగల్ ఫ్యాషన్ అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. ఐఆర్సీ కాకుండానే ఏ రూల్కైనా ఒక మోటివ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టర్నింగ్స్లో బండ్లు పెడితే టర్న్ చేయాల్సుకున్న బండి తిరగదు కాబట్టి Correct. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఫ్లో తగ్గిపోతుంది, బాటిల్ నెకింగ్ అంటారు. కరెక్ట్. అంటే ఇంత రోడ్లో 100 మంది పట్టరు, అట్లా అలాగే బాటిల్ నెకింగ్ కావద్దని చెప్పేసి టర్నింగ్స్ దగ్గర పెట్టే బోర్డు అది. ఇక్కడ నుంచి 10 మీటర్స్ వరకు పార్క్ చేయొద్దు అని. ఎందుకంటే ఒక బస్సు దాదాపు, ఐ కుడ్ బి రాంగ్ బట్ ఇట్ కుడ్ బి అబౌట్ 35 to 40 feet in length, రైట్. which essentially means 12 to 15 meters అనుకుందాం, 3 feet 3.5 feet per meter అనుకున్నా కూడా. సో అందుకని ఆ 50 మీటర్ బోర్డ్ అనేది పెట్టేది. అది కూడా లీగల్గా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటే పెట్టాలి, అంతేగాని పోలీసు వాళ్ళకి అనిపించినప్పుడు పెట్టడం కాదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ యాజ్ టు వాట్ పోలీస్ క్యాన్ డూ. పబ్లిక్స్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో టు అ గ్రేట్ ఎక్స్టెంట్ నాట్ క్లియర్. up to the mark. Right. Police is now just doing whatever they've been doing since colonial times. రియలీ కాదు విజయ్, ఆనెస్ట్లీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు చూసే పరిభాష, నీలాంటి వాళ్ళు చూసే పరిభాష, లా అండర్స్టాండ్ చేసుకునే వ్యక్తులు వేరే ఉంటుంది. యు ఆర్ మోర్ క్రిటికల్, ఐ అండర్స్టాండ్ దాట్. వీఆర్ మోర్ ఫర్ గివింగ్, ఐ అండర్స్టాండ్ దాట్. హవెవర్ పోలీసులు గత 10 సంవత్సరాల్లో కానీ 15 సంవత్సరాల్లో కానీ మారలేదా? అంటే బీట్ ట్రాఫిక్ ఆర్ అదర్ కాప్స్. In what sense is అంటే ఐ థింక్ దర్ మోర్ కైండ్ మ్యాన్. ఇదివరకు పోలీసులతో మాట్లాడంటే పోలీస్ వాళ్ళు ఇట్లా మీరు చెప్పిన బోర్డ్స్ ఏదైతే అంటున్నారో అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని అని ఫైన్ వేస్తామంటే కూడా ఈ ఫైన్లు వేయడాలు రాదర్ వేస్తే కూడా తప్పు కాదు వేయడాలు, ఫోటోలు కొట్టేయడాలు, సెల్ ఫోన్ వాడి ఫోటోలు కొట్టేయడాలు, రాంగ్ సైడ్లో బండి నడిపిస్తుంటే ఒక 500 మీటర్ లెంత్ ఒక రోడ్ ఉంటే అది వన్ వేనే ఉంటే, వన్ వే ఈడు నుంచి స్టార్ట్ అయితే నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సర్వెంట్ లాగా పబ్లిక్ సర్వెంట్ లాగా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ లాగా ఉండాల్సింది స్టార్టింగ్ పాయింట్లో ఉండి, ఇక్కడ నుండి ఎవరైనా వస్తుంటే లేదు నాన్న ఇట్లా రావద్దు అట్లా పోండి. ఏ కంట్రీలోనైనా పోలీస్ చేసేది ఇదే. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పోలీసింగ్, అంటే వాచింగ్. In a normal language or English, the term police has its own meaning. It's like watching a person. Policing, moral policing చేయొద్దు అని అంటాం కదా అలా. సో ఆయన ఉన్నాడు, ఏ దేశంలో ఆయన స్టార్టింగ్ పాయింట్లో ఉంటాడు. ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి రాంగ్ సైడ్లో పోవాలి అని ఎవరితో అనుకుంటున్నారో ఆమె వద్దు, తను ఉన్నాడు మనం సరిగ్గా ఉందాం అని చెప్పేసి వెళ్తారు. బట్ ఇండియాలో జరిగేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్లో ఉంటాను నేను ఎండింగ్ పాయింట్లో ఉంటాను. ఐ వాంట్ యూ టు ట్రావెల్ దిస్ ఎంటైర్ స్ట్రీట్ అండ్ దెన్ ఐ విల్ టేక్ అ ఫోటో ఫ్రమ్ హియర్. అంటే అట్లా నేను పట్టుకొని చేసేస్తున్నాను కూడా కాదు. ఇక్కడ నిలబడి ఫోటో తీయడం వరకు మాత్రమే నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. లేదా నా టైం లేక ఆయనకి ఎంతూజియాజం, ద ఆఫీసర్కి ఎంతూజియాజంకి ఎక్కువ ఉంటే ఆయన ఆపి ఉన్నది ఏదో కట్టేసి పోమంటాడు. అండ్ ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్, మీరు ఓకే పెద్దసారి తనకి పోతే 1000 రూపాయలు ఫైన్ అవుతుంది, ఇక నువ్వే 100 తీసుకున్నాను పోనీ అంటే ఇది కూడా ఓకే అవుతుంది. సో నో, ఐ డోంట్ థింక్ we have had great improvement, not up to the mark, at least not the way it should be in 21st century is half a quarter. Is there a Supreme Court ruling that ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, సో దట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాడి పట్ల అన్యాయం జరగదు, ఆర్ పోలీసులు పవర్కి లొంగి తారుమారు చేయరు? దీన్ని ఎన్షూర్ చేయడానికి ఆ రూల్ ఉందా? ఉంటే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ప్రాపర్గా? యా, ఎక్సలెంట్ పాయింట్. ఐ థింక్ పబ్లిక్ ఆల్సో షుడ్ బి అవేర్ ఆఫ్ దస్. ఇది చాలా మందికి తెలిసి ఉండాలి, తెలియదు. 2021లోనే సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. అక్రాస్ ఆల్
ఇన్స్టిట్యూషన్స్ వేర్ ఇన్వెస్టిగేషన్స్ టేక్ ప్లేస్ రాదా, రైట్. ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్స్ అన్నట్టు దానికి అర్థం. ఎందుకంటే పోలీసు వాళ్ళు మాత్రమే చేయరు ఇన్వెస్టిగేషన్. ఈడీ ఉంది, అవును. అలాగే సిబిఐ ఉంది, రైట్. ఇట్లా లాట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. సో 6 months లోపు ఇది ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి 2021లో ఆర్డర్ ఇచ్చి, ఆ ఆర్డర్ ఏంటంటే పోలీస్లో ఏ కామన్ ఏరియా అయినా సరే ఇంక్లూడింగ్ ది ఇంటరోగేషన్ రూమ్స్ మస్ట్ బి equipped విత్ ఆడియో వీడియో ఫెసిలిటీ, రైట్. అండ్ దెర్ షుడ్ బి ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్ సేయింగ్ ఇక్కడ మీకు అవసరం అనుకుంటే మీకు ఈ పలానా ఆడియో వీడియో రికార్డింగ్ ఇవ్వబడను, ఇవి Oh. పలానా ఆఫీసర్ని అడిగి తీసుకోవచ్చును. ఇన్ఫర్మేషన్ కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విచ్ ఇస్ అన్ అమేజింగ్ టూల్ ఫర్ ఎనీ సిటిజన్ ఇన్ ఎనీ డెమోక్రాటిక్ సెటప్ టు ఆస్క్ వాట్ యు వాంట్ ఆన్ అ పేపర్ అండ్ యూ రిసీవ్ ఇట్ ఆన్ అ పేపర్. మీరు ఇట్లా ఫైల్ చేసుకోవచ్చు, ఇది కన్సర్న్డ్ ఆఫీసర్ తనని అప్లై చేసుకుంటే తను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది. ఇది ప్రతి కామన్ ఏరియా ఎక్సెప్ట్ ఫర్ ఇన్సైడ్ ద టాయిలెట్స్, ఈవెన్ ద ప్యాసేజ్ దట్ లీడ్స్ టు దిస్ Toilets. పర్టికులర్ ఏరియా కవర్ చేయమని చెప్పి ఇది చెప్పింది కూడా 2021, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ అస్. నిజంగా Okay, మాట్లాడాలనుకుంటే let's not- 70 years వరకు సుప్రీంకోర్టు కొంచెం స్టెప్ తీసుకుని ఉంటే బాగుండేది. పాలసీ మేకర్స్ ఐడియల్గా ఆలోచించాలి, కానీ పబ్లిక్ డిమాండ్ ఏది ఉంటుందో పాలిటీషియన్ కూడా అదే ఆఫర్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ డోంట్ గెట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్. మనం దీని గురించి మళ్ళీ వద్దాం, బట్ లెట్స్ కంక్లూడ్ అదే అంటున్నాను. కాబట్టి బికాస్ పీపుల్ నెవర్ ఆస్క్డ్ కాబట్టి వీ నెవర్ హ్యాడ్ ఇట్. సో సుప్రీం కోర్ట్ ఫైనలీ సా లాట్ ఆఫ్ కాన్స్టెంట్ లాకప్ డెత్స్, లాకప్ టార్చర్ రిలేటెడ్ cases coming to them. They asking for proof. Police end of the day happily getting out of this entire litigation because there is no evidence. ఎందుకంటే చివరికి పోలీసులు కొడతారన్న ఫ్యాక్ట్ స్కూల్ పిల్లగాడి నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు కూడా తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా తెలుసు. అయినప్పటికీ నోబడీ ఈజ్ స్టాపింగ్ ఇట్ ఆర్ టేకింగ్ మెజర్స్ అగేన్స్ట్ ఇట్, and also not implementing measures which will hold such people accountable when they indulge in it. Right. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది 6 months వరకు ఫుటేజ్ ఉండాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరు మీకు ఈ ఫుటేజ్ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలని చెప్పేసి ఇంకా రాలేదు. థ్యాంక్ఫుల్లీ 2025లో నవంబర్లో when compliance report was sought from all the states, everybody has submitted their own responses and it hasn't been great implementation. ఇవాళ కూడా హైకోర్టులో ప్రతి వారంలో కనీసం 5 to 20 ఈ రేంజ్లో పిటిషన్స్ పడుతున్నాయి, సేయింగ్ నన్ను అకారణంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 10-12 గంటలు కూర్చోపెట్టారు, నేను వీడియో ఆర్టీఐ ఫైల్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే ఇస్తలేరు అని చెప్పేసి. పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎందుకు ఇస్తలేరు అని అడిగితే లేదనో, సీసీటీవీ పని చేస్తలేదనో, అండ్ సో ఆన్. బట్ ఇట్ వర్క్స్ బై ద వే, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రం అది పనిచేస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యూ రేజ్ అ హ్యాండ్ ఆన్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ అ పోలీస్ స్టేషన్, దట్ వీడియో విల్ బి అవైలబుల్ ఇన్ సెకండ్స్. రైట్. బట్ వెన్ అ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ది premises gets violent with you, surprisingly that video is never available. So it's nothing but notoriety of the system, and people must be at it. There is no other way. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తే నీ జీవితం సంకనాకిపోతుంది అని చెప్పేసి ఒక భయం ఉంటుంది చాలా మందిలో. ఇన్ఫ్యాక్ట్ వీసాలకు అప్లై చేయాలన్నా, పాస్పోర్ట్లైనా ఏదన్నా, ఇట్స్ అ ఫియర్, కాన్స్టెంట్ ఫియర్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ నేను ఐ వాజ్ రీడింగ్ దీస్ రిపోర్ట్స్, ఇందాక నేను చెప్పినవి, some 46% of the newly elected MPs have declared criminal cases. MLAs, all India level లో 45% of the MLAs, sitting MLAs have criminal cases against them. ఇప్పుడు వీళ్ళకి వీసాలు ఎట్లా వస్తాయి, వీళ్ళకి పాస్పోర్ట్ ఎట్లా ఇలా అయిపోతాయి? ఇట్స్ అ మిత్ అన్ఫార్చునేట్లీ. మనకు తెలియదు ఏంటంటే, ఐ థింక్ ఇట్స్ ఒక ఫ్యూజన్ కూడా అయిపోయింది దీంట్లో. అప్పట్లో ఒకటే ఒక జాబ్ ఉండేది దునియాలో, అవును, మన దేశంలో, అండ్ దట్ ఈస్ పబ్లిక్ సర్వీస్. ఓకే, లేకపోతే నువ్వు ఫార్మింగ్ చేసుకో. వెన్ ఐ సే అప్పట్లో, ఐ మీన్ న్యూ ఇండిపెండెన్స్ ఇష్యూ సో ఆన్. రైట్. పబ్లిక్ సర్వీస్లో రావాలి అనుకుంటే తెల్లోళ్ళు చేసుకున్న రూల్ ఏంటంటే, నువ్వు మాకు అగేన్స్ట్గానే ఫైట్ చేసినావు, నీ మీద కేసు ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ మాకు వచ్చి సర్వీస్ చేస్తావని మేము ఎట్లా నమ్మాలి, రైట్ అన్న ఒక కాన్సెప్ట్తోని వాళ్ళ సర్వీస్ రూల్స్ రాసుకుంది ఏంటంటే, నీ మీదే ఏం కేసులు లేకపోతేనే నువ్వు పబ్లిక్ సర్వీస్ జాయిన్ కి ఒక అర్హుడివి అనేది ఒక రూల్ రాసుకున్నారు అన్నమాట. మనకు నచ్చో నచ్చకపోవడం ఆ చండాలమైన రూల్ ఇవాళ కూడా ఫాలో అవుతుంది. అది మిస్టేక్. దీన్ని పోలీసు వాళ్ళు మిమ్మల్ని అప్పుడప్పుడు భయపెట్టేయడానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని కంప్లయన్స్లోకి తీసుకురావడానికి చేసిన పని ఏంటంటే, చూసుకో మళ్ళీ ఎఫ్ఐఆర్ రాసినాను అనుకో నీకు ఉద్యోగం దొరకదు అని వారికి మాత్రమే మాట్లాడిండు. ప్రైవేటా గవర్నమెంటా ఆయన చెప్పలేదు.
ఓకే. అట్లా ఏం లేదు. ఎక్కడా లేదు. యాజ్ లాంగ్ అందులో ప్లస్ ఆ రూల్ ఎప్పుడైతే తెల్లోళ్ళు తీసుకొచ్చిండ్రో మనకు రాజ్యాంగం ఆబ్వియస్‌గా లేదు. రైట్? రాజ్యాంగం ఉన్న ఏ దేశంలోనైనా నువ్వు కోర్ట్ శిక్ష నించినంత వరకు నువ్వు ఇన్నోసెంట్. యూ ఆర్ నాట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ అదర్‌వైజ్ రైట్. ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా బై ద వే. అది ఇంపార్టెంట్. సరే. వీసాలో ఆర్ దేర్ ఎనీ క్రిమినల్ చార్జెస్ అగెయిన్స్ట్ యూ ఆర్ కేసెస్ అగెయిన్స్ట్ యూ అని చెప్పేసి ఉంటది. అవును. టిక్ చేయాలా లేదా వీడు ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అబద్ధాలు గిల్టీ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు కదా! కేసు ఉంటే ఉందని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. హ్మ్. కేసు ఉన్నది కాబట్టి నేను నీకు వీసా ఇయ్యను వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. గిల్టీయా హావ్ యూ బీన్ అక్కడ ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా అని అడగరు అందులో. అవునవును. అడగరు. హావ్ యూ బీన్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా అనేది కాలమ్ అది. హ్మ్. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. నీ మీద కేసులు ఉన్నాయా అనేది ఇండియన్స్ అడిగే పనులు ఇవన్నీ. రైట్. మన అంకుల్స్ అడిగే పనులు ఇవన్నీ. హ్మ్. ఓకే. తెల్లోళ్ళు ఏ దేశంలో వాళ్ళు అడగరు. వాళ్ళు అడిగేది ఒకటే. నీ మీద ఎప్పుడైనా కన్విక్షన్ జరిగిందుంటే ఆ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. రైట్. కన్విక్షన్స్ ఈ దేశంలో ఆల్రెడీ 21st సెంచరీలో సగం ఆ క్వార్టర్ అయిపోయింది. 25 ఇయర్స్ అయిపోయినాయి. మనం సింగిల్ డిజిట్స్‌లోనే ఇప్పటికి ఉన్నాం. ఎందుకంటే పోలీస్ హ్యాస్ ఫెయిల్డ్ అస్. ఎన్ని పెండింగ్ కేసెస్ ఉంటాయి అక్రాస్ ఇండియా? ఇప్పుడు ఆల్మోస్ట్ 5 క్రోర్స్. 5 crore పెండింగ్ కేసెస్. కమింగ్ బ్యాక్ ఇంటిమిడేషన్ అని చెప్పేసి అన్నావు కాబట్టి ద కైండ్ ఆఫ్ కేసెస్ దట్ యు టేకప్, ఇష్యూస్ దట్ యు టేకప్, నువ్వు లాయర్ అయినప్పుడు అవ్వక ముందు కూడా డెఫినెట్లీ చాలా మందికి కాలేలో చేసాయి. పైగా నువ్వు మాట్లాడడం కూడా సాఫ్ట్గా మాట్లాడు. నువ్వు కొంచెం అయితే ఏంది అన్నట్టే మాట్లాడతావు. ఎందుకు? యు నో ద లా కాబట్టి. దానివల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల నువ్వు మాట్లాడతావులే కానీ బట్ ఇట్ కమ్స్ అక్రాస్ అస్ వెరీ రూడ్. ఓకే. ఎస్పెషలీ వాళ్ళకి ఎప్పుడు నో తీసుకోవడం అలవాటు లేదు. అంతే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ కాలుతుంది. అంతే కదా! సో కాలినప్పుడు వాళ్ళు చేసే పనులేంటి? ఏం జరిగాయి? టెల్ మీ దోస్. చెప్పినా కదా! ఇప్పుడు ముందట్లాగా నలుగురిని యేసుకొని, కత్తులు పట్టేసుకొని వచ్చిపోయే దారిలో నిలబడి దోస్ డేస్ ఆర్ గాన్. Hmm. సో ఇప్పుడు చేసే కొత్త ఫ్యాషన్ ఏందంటే తప్పుడు కేసులు పెట్టియడము. Hmm. ఫస్ట్ ఆఫర్ చేస్తారు ఏదైనా. Hmm. సామ బేర దండ నేను Hmm. అన్నావు స్టార్టింగ్‌లో అట్లా. ఇఫ్ యూ వుడెంట్ స్టార్ట్ సంథింగ్ ఇఫ్ యూ వాంటెడ్ సంథింగ్ ఎల్స్ ఆల్‌టుగెదర్. సో Right. యాస్ లాంగ్ యాస్ you are clear on what you wanted and what all you left for what you wanted, what comes your way as an offer, I don't think అది పెద్ద ఫరక్ పడతదని నేను అనుకుంటలేను. సో పైసలు ప్రతిసారి ఒకరిని కంట్రోల్ చేస్తే అనుకోవడం తప్పు. అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. ముందు అది చేస్తారు. దాని తర్వాత ఫేక్ కేసెస్ అయితాయి. కొన్నిసార్లు చాలా టూ గుడ్ టు బి ట్రూ అన్న ఆఫర్స్ వస్తాయి. Hmm. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అండ్ ఇంటిమిడేషన్ అంటే ఇంకేముంటది ఇలాగే తెలిసిన వాళ్ళతోని పరిచయాలు ముందు పెంచిపించుకొని తర్వాత ఏదో ఒక డిస్ప్యూట్ రైజ్ చేసి మిమ్మల్ని కేసులలో ఇరికియడాలు లేదంటే పరిచయం ఉన్న వాళ్ళతో కాల్ చేయించడాలు ఇవే చేస్తారు. అంతకు మించి ఏం చేయలేము. సో యాజ్ లాంగ్ యాజ్ చెప్పినా కదా మీకు ఒక క్లారిటీ ఉంటే చట్టము పర్టికులర్గా దానికి బ్యాకింగ్ ఉంటే ఎవ్వరేం చేయలేరు. ఇప్పుడైనా పొలిటీషియన్స్ కాల్ చేసి విజయ్ ఏంది మరి మనోళ్ళే చూసుకో Hmm. అంతకు మించి ఏం చేయలేరు. అన్నారా? కాల్ చేశారా? రూలింగ్ అపోజిషన్ ఇర్రెస్పెక్టివ్. నైస్. ఇండియాలో కరప్షన్ పోద్దా? ఏ సొసైటీలో పోదు, ఇండియాలోనే కాదు. సరే ఇండియాలో ర్యాంపెంట్గా ఉంది కదా. మనుషులు ఉన్నంత వరకు ఆశలు ఉంటాయి. Hmm. ఆశలు ఉన్నంత వరకు కక్కుర్తి ఉంటుంది. Hmm. కక్కుర్తున్నంత వరకు అది పొందాలన్న ఒక కోరుకుంటూ ఒక ఒక థాట్ నుంచి ఒక ఆలోచన నుంచి పుట్టేదే ఈ కరప్షన్. నాకు తొందరగా కావాలి. ఇప్పుడు దర్శనమే అనుకోండి, మనం ఇందాక మాట్లాడుకున్నాం. నాకు గుడికి పోతే 10 నిమిషాల్లో దర్శనం కావాలి, నాకు ఇట్లా 3 గంటల లైన్లో నిలబడే ఆశ లేదు. సో నేను రికమెండేషన్ లెటర్ తెచ్చుకునే బ్యాచ్ కాకపోతే నేను అక్కడ పంతులను అక్కడ స్టాఫ్ను పట్టుకొని 500 చేతులు ఇస్తా, పని తొందరగా అయిపోతుంది. సో మనుషులు ఉన్నంత వరకు కరప్షన్ ఉంటుంది. మన దేశంలో కొంచెం ఎక్కువ ఉంది. దాన్ని విత్ టైం ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా పనిచేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అలాంటి ఆఫీసర్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఏమని అంటే దట్ ఇమాన్దార్, ఆనెస్ట్, అప్రైట్ ఆఫీసర్స్ అలా లేదు దట్ యు హావ్ కమ్ అక్రాస్. అట్లా లేరు అని అనుకోవడమే తప్పు. సరే నాకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పేది. ఏ ఇన్స్టిట్యూషన్ నేను ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఐ హర్డ్ దట్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ హిజ్ అసిస్టెంట్ ఎక్కడో సింగపూర్ నుంచో ఫారెన్ నుంచి వస్తూ వాళ్ళు దిస్ వాస్ 90s ఇండస్ట్రియలైజేషను, గ్లోబలైజేషన్ ఇంకా అవ్వాలా. సో వాళ్ళు ఏదో వీసీఆర్ ఏదో సిడీ ప్లేయర్ పట్టుకొస్తున్నారు. దాని మీద ట్యాక్స్లు కట్టలేదు. ఓకే. కస్టమ్స్ అధికారి అడిగాడు పేపర్స్ ఉన్నాయా అని. అసిస్టెంట్ అమితాబ్ బచ్చన్ గారు ఏమో కస్టమ్స్లో పెద్ద ఆఫీసర్తో మాట్లాడుతున్నారట మీద చేసి. అసిస్టెంట్ వచ్చి వీళ్ళ అసిస్టెంట్ని అడిగాడు పేపర్స్ సాబ్కా హే అయితే ఏందిరా పేపర్స్ అంతే కదా. ఈడెళ్ళి
బచ్చన్ సాబ్తో చెప్తే, బచ్చన్ ఆయనతో చెప్తే ఆయన వచ్చి ఏందిరా ప్రాబ్లం, పేపర్స్ సర్లే పంపించు నేను చూద్దాం చూద్దాం అంటే రాసివ్వు పంపిస్తా అంటే ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. అది హౌ డస్ దాట్ మ్యాటర్ టు మీ అనేది చాలా సింపుల్గా చేసిన పని అది. సో అలా ఏమైనా నాకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నా నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది మన రాష్ట్రం మీదో, మన దేశం మీదో, మన సమాజం మీదో. ఇప్పుడు నేనైతే ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వలేను. బట్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ఉన్నారు, ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంటారు. ఈ ఇన్స్టిట్యూషన్, ఈ దేశం నిలబడడానికి ఇంకా ఉంది కదా, ఇంకా తెలుగులో వచ్చేసి మళ్ళీ తీసుకోలేదు కదా, అంటే ఎవరో చేస్తున్నారనే దానికి అర్థం. డెఫినెట్గా ఇప్పుడు దెర్ వర్ సమ్ ఇన్స్పెక్టర్స్ దట్ ఐ కెన్ నేమ్, పోలీస్ ఇన్స్పెక్టర్స్ హూ ఆర్ అబ్సల్యూట్లీ అప్రైట్. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ అని చెప్పేసి ఎక్సలెంట్ అప్రైట్ ఆఫీసర్. మళ్ళీ మనకు కళింగరావు అని చెప్పేసి మాదాపూర్లో ఒక టైంలో సిఐ ఉండేవాళ్ళు. అంటే ఐఎమ్ షూర్ వాళ్ళ ర్యాంక్స్ ఇవాళ వేరే అయి ఉంటుంది, ఎందుకంటే నేను వాళ్ళని కలిసి ఒక 8-9 years అవుతుంది. ఎందుకంటే నేను అప్పుడు ఎప్పుడైతే పార్కింగ్ అది ఇది అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్ తిరుగుతుంటేనో కొంతమంది పోలీసు వాళ్ళు హేళన చేయడము, అరే నువ్వు కొత్తగా వచ్చిన అరవై సొసైటీలో నేనే నా ఫ్యామిలీతో పోయినప్పుడు కూడా కడుతున్నా, నువ్వు నాకే చెప్తున్నావు రూల్స్ అని నన్ను డిస్కరేజ్ చేయడము. కానీ వాళ్ళకు రూల్ చూపెట్టినము, కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళ పని తీసుకోవడము, యాక్షన్ తీసుకోవడం. భారతదేశంలో నెపో కిడ్స్ ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో అలా జడ్జెస్లో కూడా ఉన్నారు అని చెప్పేసి, అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన బోల్డ్ మంది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇలా ఉండడం. కరెక్ట్. అది టెక్నికల్గా జరుగుతుందా, చట్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ జరుగుతుందా, లేకపోతే రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుందా, ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇస్ ఇట్ ట్రూ, అట్ వాట్ లెవెల్? ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఎనీ సొసైటీ విత్ హ్యూమన్స్ సార్. సింపుల్గా చెప్పాలంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు, కరెక్ట్. యాక్టర్ కొడుకులు యాక్టర్లే అయ్యారు, యాక్టర్ల బిడ్డలు యాక్టర్లే అయ్యిండ్రు, పోలీసు వాళ్ళ బిడ్డలు పోలీసు వాళ్ళే అవుతారు, సివిల్ సర్వెంట్స్ పిల్లలు సివిల్ సర్వెంట్స్ అవుతారు. అలాగే జడ్జెస్ వాళ్ళ పిల్లలు ముందు అడ్వకేట్స్ అవుతారు, ఎందుకంటే జడ్జెస్ కూడా ముందు అడ్వకేట్స్ అయి ఉంటారు. అడ్వకేట్స్ అయ్యి ఉంటేనే మీరు జడ్జ్ అవుతారు కాబట్టి ఒక క్లాజ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఐ థింక్ వీ నీడ్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని మనం ఏం ఆలోచించాలంటే, ఏ జాబ్ అయినా సరే మనకు ఒక ఈ రికమెండేషన్ అనేది ఏదైతే న్యూసెన్స్ ఈ దేశంలో ఉందో, చివరికి ఒక గుడికి పోవడానికి కూడా పట్టుకుని వెళ్ళే ఒక చండాలమైన పని, ఓకే, అది ఇండియన్స్కి ఉన్న అలవాటు. ఓకే, గుడికి కూడా మీరు రికమెండేషన్ లెటర్తోనే పోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఇది పేరెంటల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు రేపు మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ యూ డోంట్ హ్యావ్ కిడ్స్, యూ మే నాట్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్, రైట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ నీస్, నెఫ్యూస్, కజిన్స్, okay, they feel this void for you when you have not become a parent. Correct. You would love to do anything for them. అలా కోసం మీరు మిమ్మల్ని మీ మేనల్లుడో మీ మేనకోడలో వాళ్ళు ఎవరిని అడిగితే నో అని చెప్పే ఛాన్స్ మీకు లేదు. సవాలేదు. ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్ యూ విల్ డూ ఇట్ 100%. రైట్. యా, ఇది ఆ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఒక హ్యూమన్కి ఉండేది. ఓకే, సో మనం అడగాల్సింది నెపో కిడ్స్ ఉన్నారా అంటే లేని ఇండస్ట్రీ ఉండదు. ఇప్పుడు నాకు అజ్యూమ్ నేను ఒక డాక్టర్ని, నాకు ఈ ఫీల్డ్ గురించి బాగా తెలుసు. సో మై పేరెంటల్ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది, అరే నాకు ఇది బాగా తెలుసు, నా కొడుకు డాక్టర్ అయినా కూడా వాడిని నేను బతికినంతకాలం నేను గైడ్ చేయడానికి ఉంటుంది కరెక్ట్ అన్న ఒక ఆలోచనతో నేను వాడిని కూడా డాక్టర్ని చేస్తాను. వాడిని అడగా నీకు ఇష్టమా లేదా, నాకు అవసరం లేవని, నేను ఇండియన్, ఓకే, నేను నిన్ను అన్నా నేనే డిసైడ్. నాకు అర్థమైంది. గవర్నమెంట్ ఒకవేళ ఫ్రీ వీసా ఆఫర్ చేస్తుంది అంటే దాన్ని ఎలా చేస్తుంది, దానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుస్తుంది, ఇప్పుడున్న అప్పులేంది, పరిస్థితి ఏంది, ఎలా ప్రామిస్ చేస్తున్నారు అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చే ప్రతి ప్రామిస్కి సంబంధించి వాట్ ఈస్ యువర్ ఫినాన్షియల్ ప్లాన్ టు ఎన్ఫోర్స్ దాట్ అనేది క్లియర్గా ఉండాలి అని చెప్పేసి. ఇస్ దాట్ ద కేస్? ఇంకా లేదులే, ఇది ఆప్టిక్స్కి వినడానికి చదువుకోవడానికి న్యూస్ పేపర్లో ఇవన్నీ న్యూస్ పేపర్ కాంటెంట్స్, వాస్తవాలు కాదు. అంటే రియాలిటీకి వచ్చేసరికి పబ్లిక్ ఉండాలి. నా జీవితం నీ వల్ల ఎలా మారుతుందో చెప్పు, నాకు స్కూళ్ళు పెడుతున్నావా మా ఊర్లో, కాలేజీలు పెడుతున్నావా మా ఊర్లో, మీకు 10 రూపాయలు ఒక చేతి నుంచి ఇచ్చి మీ ఖర్చులు 50 రూపాయలు పెంచుతున్నారు, 10 రూపాయలు 20 రూపాయలు ఉండాల్సిన ఖర్చు. సో అది మీకు అర్థమై మీరు స్పెసిఫిక్గా కోరుకోండి. మీ జీవితాలు మార్చేస్తాం అనేది కాదు, మీ ఊర్లో 3 స్కూల్స్ పెడతాం, మన ఊర్లో 500 మంది పిల్లలు ఉన్నారు, 3 స్కూల్స్ 4 స్కూల్స్ పెడతాం అని అడగండి, పెడతారా లేదా. చదువుకోకుండా మీరు ఎన్ని పైసలు తీసుకున్నా మీకు ఏం ఉపయోగం లేదు, బికాజ్ మీరు సంపాదించిన ప్రతి పైసా చదువుకి మీ ఫుడ్కి తప్పితే ఇంకా దేనికి సరిపోవట్లేదు. సో మీరు ఒకవేళ అది ఆలోచించిన, అది మీకు అసలు ఇంట్రెస్టే లేదు అందులో, మీకు ఎంతసేపు నాకు 20,000 నా పొలానికి వస్తాయా, నేను పెళ్లి చేసుకుంటే 1,00,000 వస్తుందా, నాకు పిల్లలు అయితే కిట్ వస్తుందా, బంగారం వస్తుందా, తులం బంగారం కూడా కావాలని మొన్న ఈ మధ్య ఎవరో పంచాయతీ పెట్టుకున్నట్టు మధ్యలో విన్నా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి 10 గ్రాములు చెప్పేటోళ్ళకు సిగ్గు లేదు,
అది కోరుకునేటోళ్ళకి లేదు. నేను పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి అనే కల్చర్ మనలో ఎందుకు లేదో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే లేదులే. అంటే నేను కూడా ఇప్పుడు ఎవరైతే ఈ 10 గ్రాముల బంగారం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆర్ బిడ్డ పుడితే ఒక రూ. 1,00,000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితులే అంత ఉన్నాయి. అంటే అరే! అంధకారంలో నాకు దీపమైన చాలు అనే అది మీరు ఎందుకంటే ఎన్నుకునే ముందు నాకు స్కూల్‌లో పెట్టి అని మీరు కనుక్కోలేదు కాబట్టి. పాయింట్ ఏంటి అంటే ఇదొక సర్కిల్. విషియస్ సర్కిల్ అది. ట్రూ. సో, దీనిలో ఇప్పుడు వీళ్ళు ఎలాగో ఏమీ చేయరు. కనీసం ప్రామిస్ చేసినవన్నా చేస్తే నేను ఆ 2 నెలలు, ఆ నెల రోజులైనా హ్యాపీగా ఉంటా. ఇంతవరకే అయిపోయింది అన్‌ఫార్చునేట్‌లీ. బట్ కమింగ్ బ్యాక్ నేను మొన్న ఏం విన్నానంటే సీబీఐ అనేది ఒక పవర్‌ఫుల్ ఇన్‌స్టిట్యూషన్ కదా! ఓకే. అట్‌లీస్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అలాంటి సీబీఐ పొలిటీషియన్స్ కంట్రోల్‌లో ఉండకూడదు అని చెప్పి ఏదో లా పాస్ చేశారట. ఈ లా పాస్ చేసిన ఉద్దేశ్యం అయితే సీబీఐ ఎవరి కంట్రోల్‌లో ఉండకూడదు అని చెప్పేసి. బట్ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఇట్లా ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. నాకెవడి మీదైనా కోపం ఉంటే సీబీఐ. అవును. ఓకే. ఇది అయిపోయింది. సో, ఐ వాంటెడ్ టు నో ఇప్పుడు సీబీఐ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా పొలిటీషియన్స్ గుప్పెట్లో ఉంటే, భారతదేశంలో ఏ ఇన్‌స్టిట్యూషన్ పొలిటీషియన్ గుప్పెట్లో లేకుండా ఇండిపెండెంట్‌గా, పవర్‌ఫుల్‌గా పనిచేయగలుగుతుంది? 1, 2 ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అలా ఉండడం మంచిది కాదు కూడా. ఏది? డెమోక్రసీ అంటే ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్రీడమ్. ఇట్స్ అబౌట్ అకౌంటబిలిటీ ఆల్సో. కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి జవాబు ఇవ్వాల్సిందే. అవును. ఓకే. అందుకే ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఒక హెడ్ అనేది ఉంటారు. రైట్. నేను ఎందుకు అదే చెప్పినా. ఎన్నుకునే వాళ్ళని మీరు సరిగ్గా ఎన్నుకోకపోతే తర్వాత వాళ్ళు చేసే పనుల మీద పడేయడంలో అర్థం లేదు. రైట్. ఓకే. మీరు చెప్తున్న కాన్సెప్ట్‌లో సీబీఐ ఒక ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్ లాగా, ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా చూసే ఒక ఇన్‌స్టిట్యూషన్ ఈ దేశంలో. కాంట్రోవర్సీ ఏందంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక ఒక ప్రైమ్ మినిస్టరు, అలాగే ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ముగ్గురు కలిసి ఆ ఇన్‌స్టిట్యూషన్ హెడ్ ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ సీబీఐ అనే పోస్ట్ ఉంటుందో దాన్ని ఎవరు హెడ్ చేస్తారు అనేది ఎన్నుకోవాల్సింది ఈ ముగ్గురు కలిసిన ఒక కమిటీ అని చెప్పేసి. బ్యాలెన్స్ ఉండడం. బయాస్ ఉండడం కోసం. ఎందుకంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే కూడా ఆయన ఆపోజిట్లో ఉన్న వాళ్ళు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక న్యూట్రల్ మనిషిని అపాయింట్ చేస్తారు. ఆయన పని చట్టాలకు అనుకూలంగా బుక్స్ ఎలా చెప్తున్నాయో అలాగే చేస్తాడు అన్న ఒక నమ్మకంతో. కానీ వీళ్ళు ముగ్గురు దోస్తులు గారి తర్వాత పెట్టేదోని కాంప్రమైజ్ కాకుండా పెడతారనే క్లారిటీ మనకు లేదు. సో ఇవన్నీ దీస్ ఆర్ జస్ట్ హోప్ఫుల్ మెజర్స్ అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేము. అసలు కంప్లీట్ ఫ్రీడమ్‌తో ఏదైనా ఇన్‌స్టిట్యూట్ పని చేయాలి అనే ఒక ప్రాపోజిషన్ ఎవరికున్నా కూడా అది అబ్సల్యూట్‌లీ మంచిది కాదు. సో మళ్ళీ ఆ ఒక్క మనిషి అందరిని కూడా బ్లాక్‌మెయిల్ చేసే ఛాన్స్ ఉండదు అనడంలో అర్థం లేదు మరి. నాకు ఈ కోర్ట్ కేసెస్ సినిమాలో చూపిస్తారు కదా! సాక్షులు వాళ్ళని చంపేయడం, లేకపోతే యాక్సిడెంట్లు చేయడం, లేకపోతే సాక్షుల్ని కొనేయడం ఆర్ అబద్ధపు సాక్షుల్ని ప్రెజెంట్ చేయడం, ఇలాంటివన్నీ రియాలిటీలో జరుగుతాయా? టు అన్ ఎక్స్‌టెంట్ యెస్. అవునా? ఓహ్! ఇవి స్టిల్ రాంపెంట్ ప్రాక్టీసెస్. హాస్టైల్ విట్నెస్ అంటారు వీళ్ళని. అంటే పోలీస్ కేసు అయినప్పుడు ఇవాళ ఒక మాట నేను పోలీస్‌కి చెప్తా, ఇదే మాట జడ్జి ముందుకు వచ్చేటప్పటికి నేను మాట మార్చేస్తాను అన్నమాట. అది ఈ గ్యాప్‌లో నేను పెట్టిన కేసే ఫేక్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి నా అంతటి నేనే చేస్తున్నా పని. అప్పుడప్పుడు బెదిరింపులు రావచ్చు, దానివల్ల చేస్తుండొచ్చు. లేదా అప్పుడప్పుడు నువ్వు ఇది చేసిందే పైసలు సంపాదించడం కోసం కాబట్టి ఎదుటి వాళ్ళ నుంచి తీసుకుండొచ్చు. అందుకే జడ్జెస్ తొందరపడరు. రైట్. ఇవన్నీ అసెస్ చేయాలి. కేసు వేసినామా, 3 పేపర్లు చదివినామా, ఒక డెసిషన్ ఇవ్వడమా కాదు అక్కడ పని. పోలీసులు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారా? నాట్ రియలీ. దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ బై కమింగ్ ఇంటూ దీస్ హోటల్స్ అండ్ అక్యూజింగ్ పీపుల్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వాట్స్ కాల్డ్ సెక్షువల్ ట్రేడ్. సెక్షువల్ ట్రేడ్ అనుకుంటున్నారు. కన్సెంటింగ్ అడల్ట్స్ అనుకో. అలా సంబంధం లేదు అంత. రైట్. నువ్వు హోటల్లో దొరికినావు, నువ్వు ఇదే చేస్తున్నావు. తెలియని యంగ్స్టర్స్ ఏం చేస్తున్నావు అంటే దేర్ ఇస్ అ మూవీ ఆల్సో ఆన్ దిస్ బై ద వే. తెలుగులోనే అయింది మూవీ. ఫస్ట్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ రిలీజ్డ్ ఇన్ మలయాళం, రీమేడ్ హియర్. They are caught in a parking lot, 2 adults just kissing or rather taking a peck. కానిస్టేబుల్ చూస్తాడు పార్కింగ్లో చూస్తుని, తను పోయి నాక్ చేస్తాడు డోర్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను పలానా పోలీస్ స్టేషన్ నుంచి, మీరు ఇప్పుడు స్టేషన్కి రావాల్సిందే, మీరు ఇమ్మారల్ యాక్టివిటీ చేస్తారు పబ్లిక్ ప్లేస్లో, ఇది అలౌడ్ లేదు, స్టేషన్కి రావాల్సిందే, ఇప్పుడు నడువురు అని చెప్పేసి కూర్చుంటాడు. ద యంగ్స్టర్స్, అబ్బాయి ఒక 19-20 ఉంటాడు, అమ్మాయి కూడా 18-19 ఉంటుంది. దే గెట్ స్కేర్డ్. అరే పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ మమ్మీని పిలుస్తారు, డాడీని పిలుస్తారు, హ్యూమిలియేట్ అవుతాం, ఇజ్జత్ పోతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ హీ రైడ్స్ ఆన్, ది ఇజ్జత్ పార్ట్. అండ్ లేదు మళ్ళీ 20,000 ఇవ్వాల్సి వస్తుంది, పైసలు లేవు సార్, మేము యంగ్స్టర్స్ కాలేజ్ స్టూడెంట్స్ మేము ఎడికలు తెస్తాం సార్, 20,000 మాట్లాడుతున్నారు అంటే, అమ్మాయి దగ్గర చైన్ ఉంది కదా, నీ దగ్గర చైన్ ఉంది, వాచ్ ఉంది, కమ్మలు ఉన్నాయి, ఇచ్చేసేయి. ఇది అయిపోగానే వాడు మళ్ళీ
ఇట్ గోస్ అబవ్. దెన్ హీ సేస్ ఇప్పుడు ఈడి దాకా వచ్చింది కదా, నేను కూడా ఏమైనా చేస్తే జరసేపు నువ్వు కారు బయట నిలబడు, అండ్ హీ జస్ట్ కీప్స్ డిటీరియోరేటింగ్ ద హోల్ సిచ్యువేషన్ విత్ హిజ్ ఓన్ గ్రీడ్. అండ్ చివరికి అబ్బాయి ఏదో చేసేస్తాడు ఇంకా కానిస్టేబుల్ని, అండ్ దెన్ హీ డైస్ అండ్ దెన్ ద లైఫ్స్ గెట్ రూయిన్డ్ అండ్ ఆల్. సో ఇవాళ రేపు ఇప్పుడు కొత్తగా జరుగుతున్న లీగల్ ఆర్ అదర్ నాన్ ఎగ్జిస్టింగ్ ఇష్యూ విచ్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు అ లీగల్ ఇష్యూ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీస్కి వెళ్ళాలంటే జడ్జ్ ఇచ్చిన ఒక వారెంట్ ఉండాలి. కానీ తెల్లోల టైంలో ఉన్న లా ఏంటంటే వాళ్ళకి డౌట్ వస్తే వెళ్ళిపోవడమే ఎక్కడికైనా సరే. మీ ఇల్లు కాదు, మీ బెడ్రూమ్ కాదు. మీరు చూసుంటారు మన రాష్ట్రంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ఇంటికి కూడా పోలీసులు ఒక టైంలో అరెస్ట్ అని చెప్పేసి పోయిన రోజులు కూడా బద్దలు కొట్టి మరి, రైట్. ఇది లీగల్గా చేసిన పని కాదు. ఓకే, మనకు సిఆర్పిసి వచ్చినప్పటి నుంచి లేదా కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత సిఆర్పిసి 1898ని అమెండ్ రిపీల్ చేసి కొత్త సిఆర్పిసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో చేస్తూ చేసిన సిఆర్పిసి 1973 సిఆర్పిసి. అందులో నువ్వు ఏ ప్రైవేట్ ప్రాపర్టీకి వెళ్ళాలనుకున్నా జడ్జి గారు ఇచ్చిన వారెంట్ ఉండాలి. పబ్లిక్ ప్లేస్ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ మాత్రం, అంటే ఇల్లు, హోటల్, అర్థమైంది, అలాంటివి, రైట్. సో కానీ అది ఇంకా ఎవరికి ఎక్కలేదు ఇప్పటికీ. ఓకే, ఇప్పుడు కూడా ఎందుకంటే సిఆర్పిసి 1973లో వచ్చింది, కానీ 73 వరకు 1898 అన్న ఒక తెల్లోళ్ళు రాసిన ఒక పుస్తకం ఉండింది. అందులో ఏమైనా చేయొచ్చు, ఆ డౌట్ వస్తే ఇండియన్స్ తీసుకొచ్చేయడమే ఎవరైనా సరే, రైట్. ఆ సీనియర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళే కదా వీళ్ళందరికీ నేర్పించుకొని ఉంటారు, వాళ్ళు అది అట్లనే నడుస్తుంది. ఓకే, ఆ ఆలోచన నుంచి వస్తుంది ఈ పార్ట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, హోటల్స్కి వెళ్తున్నారు, దే ఆర్ ఫైండింగ్ కన్సెంటింగ్ అడల్ట్స్. Or when I say consenting adults, I'm not trying to say that it's a trade. By the way, prostitution ఈ దేశంలో ఇల్లీగల్ అని చాలా మంది అనుకుంటారు. ఇట్స్ నాట్. పీటా యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ మై ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ద ఫ్రెటర్నిటీ మైట్ హ్యావ్ అ డిసగ్రీమెంట్ విత్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1955 అదే అంటున్నాను. అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే కన్సల్టింగ్ అడల్ట్స్ ఇండల్జింగ్ ఇన్ ఫోర్స్ఫుల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది డిఫైన్ అయింది అలాగే, అది చెప్పబోతున్నాను. రైట్. పోలీసులు ఏం చేస్తున్నారంటే దే ఎంటర్ ఇంటూ దీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇల్లీగలీ, బై ద వే, నంబర్ 1. అండ్ వారెంట్స్ ఆర్ ఇష్యూడ్ బై దెమ్సెల్వ్స్ ఓన్లీ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్, సేయింగ్ పో తీసుకురా అని చెప్పేసి, మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి రాసేసుకుంటారు. ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, అవన్నీ ఏమి ఉండవు. రైట్. సో ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇంకొక సైడ్ ఏంటంటే వీళ్ళకు ఎప్పుడైతే రీనెగోషియేషన్ ఆఫ్ డీల్స్ చేయాలని ఉంటుందో అప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అదర్వైజ్ దే గో టు ఈ హోటల్స్కి వెళ్ళడము, కన్సెంటింగ్ అడల్ట్స్ని పట్టుకోవడము. అమ్మాయి తప్ప ఇప్పుడు ఆమె పట్టుకోవడము, మీరు తప్పుడు పని చేస్తున్నారు, మీరు ఇప్పుడు నిన్ను సేవ్ చేస్తుంది, ఐఎమ్ రెస్క్యూయింగ్ ద గర్ల్ అండ్ ఐఎమ్ హోల్డింగ్ ద బాయ్ అకౌంటబుల్ అని చెప్పేసి ఒక కేసు రాసేస్తాను. ఇంకా వీడిని ఒక పెద్ద క్రిమినల్, లైక్ ఇంకా దేశంలో ఇంకే క్రైమ్ లేదు ఇంతకంటే పెద్ద మించి అన్నట్టు పోర్ట్రే చేసేసి వీళ్ళు తీసుకుపోయి జైలు వేసి వాడు 3-4 నెలలు అక్కడ ఉండి, అమ్మాయినేమో మేము నిన్ను రెస్క్యూ చేసినామని చెప్పేసి ఈమెను తీసుకుపోయి రెస్క్యూ హౌస్లో పెట్టి ఇవన్నీ చేసి అనవసరంగా న్యూసెన్స్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయిని సెక్షువల్ ట్రేడ్ అంటేనే ఆమెకి ఇష్టం లేకుండా చేసే పని. ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద లా లైక్ దాట్. కరెక్ట్. కానీ పోలీసు వాళ్ళకి అది ఎక్కుతలేదు. ఫర్ వాట్ రీజన్స్ ఐ జస్ట్ డోంట్ నో. ఓకే, అందుకనే వాళ్ళ కన్విక్షన్ రేట్ ఈస్ ఎట్ 3% ఫర్ గాడ్స్ సేక్. రైట్. 1000 కేసులు వేస్తే అందులో 30లో కూడా శిక్షలు పడతలేవు అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ తప్పు. ఓకే, అయితే ఇది జరగకూడదు, కానీ లేట్లీ ఇదే ఎక్కువ కేసులు. ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ నాట్ రైట్. మనకు కావాల్సింది ఏంటంటే అబ్బాయిని ఇట్లా బుక్ చేస్తున్నారు, దట్ లీడ్స్ టు నీడ్లెస్ ప్రాబ్లమ్స్. అమ్మాయి కోర్టులో చివరికి అమ్మాయే చెప్పాలి ఏమని, లేదు నాకు ఇష్టం లేకుండా నాతో పని చేయించారని చెప్పేసి. కంప్లైంట్ ఇచ్చింది కూడా ఆమె అయి ఉండదు. రైట్. కంప్లైంట్ ఇచ్చేది ఒక పోలీస్ ఇన్స్పెక్టరో, హోంగార్డో, కానిస్టేబులో, సబ్ ఇన్స్పెక్టరో ఉంటాడు. రైట్. దట్స్ నాట్ హౌ లా వర్క్స్. ఓకే, సమస్య నీకుంటే కంప్లైంట్ నువ్వే వేయాలి, పక్కోడు కాదు. ఓకే, కానీ వీళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీస్కి వెళ్ళడము అనవసరంగా. మొన్న ఏదో సింగర్ ఫామ్ హౌస్కి కూడా వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే మీరు లిక్కర్ తెచ్చుకున్నారు, పర్మిషన్ లేదు అది అని చెప్పేసి ప్రైవేట్ ప్రాపర్టీస్కి అట్లా వెళ్ళడం తప్పు. అది వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదో కానీ ప్రైవేట్ పార్టీస్లో నిజంగానే ఫామ్ హౌసెస్లో లిక్కర్ మీద లిమిట్ ఉంటుంది కదా, ఉంటుందా? బికాస్ దిస్ ఇస్ వాట్ ఐవ్ హర్డ్.
లిక్కర్ మోర్ దాన్ 3 లీటర్స్ 5 లీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చుకోవడానికి ఎలా లిమిట్ ఉందో అది కష్టం ఇష్యూ అది కష్టం ఎలా ఉందో ఇక్కడ కూడా అది చెల్లదు. ఐడియాలజీ మాట్లాడితే ఇప్పుడు పక్క రాష్ట్రం నుండి నేను ఏం తెచ్చుకుంటున్నా అనేది పార్లమెంట్ కాన్సెప్ట్, పార్లమెంట్ సబ్జెక్ట్ అది. ఓకే స్టేట్స్కి దాని మీద లా చేసే అధికారం లేదు. ఒకవేళ ఇట్లాంటి లా ఉండుంటే ఐ కాంట్ క్లెయిమ్ దట్ ఐ నో ఎవ్రీ లా అండర్ ద సన్. ఓకే, కానీ ఇలాంటి ఒక లా ఉండుంటే నాకు తెలిసి లేదు లిమిట్. ఇప్పుడు ఏంటి గోవా నుంచి మనం లిక్కర్ తెచ్చుకోవచ్చు. అంటే అట్లాంటివి తెచ్చుకోవాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అసెంబ్లీ కాదు. రైట్. ఓకే, అది ఒకవేళ అది చేసుంటే అది అన్కాన్స్టిట్యూషనల్, హ్యాండ్స్ డౌన్. కానీ అగైన్ కాన్స్టిట్యూషన్ మీద ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఇవి అర్థమవుతాయి. సో ఏ సబ్జెక్ట్ నువ్వు చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళనే ఇంకో న్యూస్ చదివాను. ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ చెప్తాడు, మన రాష్ట్రంలో చిన్న పిల్లలు బాగా సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు, 16 ఇయర్స్ బ్యాన్ కంటే కింద ఉన్న వాళ్ళని సోషల్ మీడియాలో బ్యాన్ చేస్తామని చట్టం తీయబోతున్నాము అని చెప్పేసి తన బర్త్డే ప్రోగ్రామ్ లేకుండా ఇది అనౌన్స్ చేసింది అనమాట. అది చేయలేరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చేశారు కదా, ఆస్ట్రేలియాలో చేశారు. కరెక్ట్. Yeah. ఎవరు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. అదే చెప్పబోతున్నారు. ఇప్పుడు స్టేట్ ఏ సబ్జెక్ట్లో చట్టాలు చేయాలి, సెంటర్ ఏ సబ్జెక్ట్లో చట్టాలు చేయాలనేది రాజ్యాంగంలో క్లియర్గా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ సెంటర్ కింద వచ్చేది. సో నీకు బర్త్డే వచ్చింది, కేక్ ముందు నిలబడి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడకుండా కొంచెం లీగల్ ఒపీనియన్స్ తీసుకొని మాట్లాడితే బాగుండేది. మీరు చెప్పాల్సింది ఏంటంటే మేము ప్రయత్నిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ని మోటివేట్ చేస్తాం, లేదంటే ఇంకేదో చేస్తాం, కానీ అలాంటి చట్టం తెప్పిస్తాము, ఉన్న ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అమెండ్ చేపిస్తాము అని చెప్పేసి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అట్లా చేయడానికి కుదరదు. సో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ డొమైన్స్. మనం మాట్లాడుకున్నట్టు డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్రీడమ్, ఇట్స్ ఆల్సో అబౌట్ అకౌంటబిలిటీ, ఇట్స్ ఆల్సో అబౌట్ జ్యూరిస్డిక్షన్స్. రైట్. ఐఎమ్ షూర్ లోకేష్ ఆయనకి వాళ్ళది కొయిలేషన్ గవర్నమెంట్ కదా, ఆర్ అట్లీస్ట్ డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కదా. సో ఆ ఉద్దేశం ఉంది. గవర్నమెంట్ తెస్తుందని చెప్పారు. జనాలకి ఏం కావాలి? ఆప్టిక్స్ కావాలి. ఆయన ఆప్టిక్స్ ఇస్తారు, బట్ బ్యాక్ ఎండ్ డెఫినెట్లీ హీ మైట్ బి నోయింగ్ ద లా 100%. Not really. It's because you're in this profession also. See, it takes decades together to understand and know the law. So when you are in a position like that, cabinet ministers, chief minister, like recently our own chief minister, Mr. Revanth Reddy, was claiming or proposing, rather, I would not say claiming, but proposing to the మన ట్రాఫిక్ పోలీసులని ఆటో డెబిట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి, టెక్నాలజీ వాడుకోండి, ఇట్లా వైలేట్ కాగానే అట్లా పైసలు తీసుకోండి. అవన్నీ ఇక్కడ భారత్ అనే నేను ఒక సినిమాలో ఆయన సడన్గా ఒకరు నిద్రలేసి పోలీసులను పిలిపించి రాంగ్ సైడ్ అయితే 30,000, హెల్మెట్ వేసుకుంటేమో 25,000 అని చెప్తాడు. అట్లా నడవదు. ఓకే, దెర్ ఈస్ అ వే టు డూ సర్టన్ థింగ్స్. డెఫినెట్లీ యూ కాంట్ లింక్ ఎనీబడీస్ బ్యాంక్ అకౌంట్ టు ఎనీథింగ్ జస్ట్ బికాస్ యూ ఫీల్ లైక్ ఇట్. సో అంటే యాజ్ మచ్ యాజ్ ఆయనకు ఒక ఇంట్రీగింగ్ థాట్ ఉండొచ్చు ఇది 100%. కానీ నువ్వు నేను మాట్లాడుకుంటే బాగుంటుంది ఇట్లా. కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్, యూ షుడ్ డెఫినెట్లీ రిఫ్రైన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మేకింగ్ సర్టన్. కానీ నాకు I'll tell you, see, we're not discussing politics, we're discussing other things of importance to people. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయనకి జనాల్లో అసమ్మతి పెరుగుతుంది, కానీ సపోర్ట్ అయితే రాదు. అరే ఓ ఆయన ఇన్ఫాక్ట్ పీపుల్స్ అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నది నిజంగా జరిగిపోతుందేమో అని చెప్పేసి. నేను దాని గురించి ఒక రీల్ చేశాను. బట్ కమింగ్ బ్యాక్, నాకు మంచిగా అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో మిగతా వాళ్ళు ఆప్టిక్స్ గురించి మాట్లాడుతుంటే ఈయన రైట్ థింగ్స్ గురించి, సరే లా ప్రకారం ఆయన థాట్స్ పెట్టినప్పుడు అసమ్మతి అంటే డిసెంట్ ఎక్కువ ఉంది, అయినా ఆయన మాట్లాడుతున్నాడు. దాట్ ఐ ఫైండ్ వెరీ సర్ప్రైజింగ్, బికాస్ పొలిటీషియన్స్ యూజువలీ డోంట్ డూ దాట్. హైడ్రా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ యాంటీ ఆప్టిక్ థింగ్స్. కరెక్ట్. ఐఎమ్ గ్లాడ్ హీస్ హ్యాండ్స్ డౌన్ ఒకటైతే నిజంగా ఒప్పుకోవాలి, హీఈస్ డూయింగ్ ద రైట్ థింగ్స్, సమ్టైమ్స్ ద రాంగ్ వే, బట్ హీఈస్ డూయింగ్ ద రైట్ థింగ్స్. నేనేమనుకుంటున్నానంటే ఆయన సరౌండింగ్లో 2-3 మంచి అడ్వైజర్స్ని, మెరిట్ ఉన్న అడ్వైజర్స్ని పెట్టుకొని ఒపీనియన్స్ అడిగి నిర్ణయం మీరే తీసుకోండి. రైట్. కానీ కరెక్ట్ మనుషులని చూడండి, నిజం మీకు చెప్పాల్సిన వాళ్ళు మీ చుట్టూ లేకపోతే మీరు ఆగమవడం ఖాయం, ఏం డౌట్స్ లేదు. సో మీ చుట్టుపక్కల see there's a saying, surround yourself with honest people, and that's when you will make right decisions. అది మీకు నచ్చకపోయినా కూడా వాళ్ళని పెట్టుకోండి. నిర్ణయం చివరికి తీసుకోవాల్సింది మీరే కాబట్టి మీకు ఆ టెన్షన్ లేదు, మనం పక్కన పెట్టుకుంటే నిర్ణయం వీళ్ళు తీసుకుంటారేమో అని. సో ఆ ఫ్రీడమ్ మీకు ఉంది. కానీ యాజ్ ఎ సెట్ మరీ తొందరపాటు పెట్టి యూ కాంట్ బి టాకింగ్ వాట్ యూర్ టాకింగ్. సో యూర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్,
జస్ట్ డూ ఇట్ ద రైట్ వే. ఎందుకంటే నేను ఫస్ట్ పాలిటిక్స్ గురించి అర్థం చేసుకుంటున్న టైంలో ఐ యూస్ టు లవ్ రేవంత్ రెడ్డి. అంటే అరే నేను ఎలా మాట్లాడతానో అలా మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు పాలిటిక్స్లో, అరే వెరీ నైస్ నో. ఇలా ఎవరు మాట్లాడినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ నాకు భలే నచ్చుద్ది. నువ్వు మంచి చెయ్యి చేయకపో ఇవన్నీ, నువ్వు మాట్లాడటం అయినా కరెక్ట్ మాట్లాడు ప్లీజ్. కరెక్ట్ కరెక్ట్. ఓకే, నువ్వు నా గురించి మాట్లాడుతున్నట్టు నాకు తెలిసేలా మాట్లాడు, నాకు నచ్చుద్ది. సో అలాంటప్పుడు అదే కట్ థ్రోట్, ఐ లైక్ దట్ పార్ట్. కానీ నేను చెప్పిన కదా, రైట్ థింగ్స్ కొంచెం రాంగ్ చేస్తే బాగుండదు, రైట్ థింగ్స్ రైట్గా చేయండి. ఐ థింక్ పీపుల్ విల్ లవ్. సి హైడ్రాని కొత్తలో ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ ఉండేది, 100%. మోటివ్ అర్థమైంది, యాక్షన్ చూస్తున్నారు, రిజల్ట్స్ చూస్తున్నారు, అందుకే దానికి మెప్పు పెరిగింది. మెప్పు పెరిగిందా? అండ్ ఐ హోప్ హైడ్రా ఎక్కడైతే ఒకటి రెండు డెసిషన్స్ సెలెక్టివ్గా తీసుకోలేదో, వాళ్ళకు కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, అది తప్పు. ఐ విష్ దే ఆర్ మోర్ అప్రైట్, అంటే వాళ్ళు తప్పు అనిపిస్తే చేసేస్తే బాగుంటుంది. కానీ ఎస్, ఐ థింక్ రేవంత్ రెడ్డి ఈస్ డన్ గుడ్ జాబ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. కానీ అది ఇది కొంచెం మంచిగా వాడితే బాగుండేది అని నా ఒపీనియన్. నీ దగ్గరికి జనరల్గా ఎలాంటి కేసులు వస్తాయి విజయ్? అంటే వాట్ ఈస్ అ ప్యాటర్న్ లైక్? ఇప్పుడు నేను ఇప్పుడు చేసే మోస్ట్ వాల్యుబుల్ కేస్ ఫర్ ద సొసైటీ అని నేను చెప్తాను, నాట్ జస్ట్ ఫర్ ద క్లయింట్. ఇస్ ఈ పోలీసులు కార్డినెన్స్ సర్చ్ని బాగా చేస్తారు మన తాన. ఎక్స్ప్లెయిన్. కార్డినెన్స్ సర్చ్ అనేది ఒక మిలిటరీ స్ట్రాటజీ. ఓకే, ఏం చేస్తారంటే మిలిటరీ వాళ్ళు ఫస్ట్ ఒక ఏరియాని కార్డన్ ఆఫ్ చేస్తారు, ఒక 5 కిలోమీటర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు మ్యాప్ మీద, చేసుకొని ముందు దాన్ని బ్యారికేడ్ చేస్తారు కంప్లీట్లీ, లోపలికి వచ్చి చూడలేదు, బయటికి పోడలేదు, చేసి ప్రతి ఇంటికి డోర్ బై డోర్ సర్చ్ చేయడము. ఎందుకంటే టెర్రరిస్టులను వెతికే ఒక స్ట్రాటజీ ఇదన్నమాట. రైట్. ఫస్ట్ జస్ట్ బ్లాక్ ఇట్, ఏదో ఒక ఇంట్లో ఈ స్పెసిఫిక్ లేన్లో అని తెలిసి ఉంటుంది. అందుకే కార్డినెన్స్ సర్చ్ అంటే కూడా మరీ కిలోమీటర్ల పెద్దగా చేయలేము, ఇవన్నీ పాసిబుల్ కాదు అది. ఆ స్ట్రాటజీని తెలంగాణ పోలీసు వాళ్ళు ఐ థింక్ 2014 నుంచి చాలా ర్యాంపెంట్గా స్టార్ట్ చేసినారు. రీజన్స్ అన్నోన్, మనకు ఎందుకో తెలియదు, కానీ 2014 నుంచి చాలా ఎక్కువ ర్యాంపెంట్గా చేస్తున్నారు. ఓల్డ్ సిటీలా ఎక్కడైనా ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు కొట్టుకోగానే ఇంకా ఆడ చలో, ఇప్పుడు మొన్నటి దాకా బాలాపూర్లో రాత్రి రోడ్ల మీద తిరిగితే కూడా కొడుతున్నారు పట్టు. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ కొలోనియల్ ఇండియా, అది అర్థం చేసుకోవాలి. జీరో క్రైమ్స్ ఉండాలని మీకు ఆశ ఉంటే న్యూయార్క్లో కూడా క్రైమ్స్ ఉంటాయి. రైట్, న్యూయార్క్లో చాలా గలీజ్గా క్రైమ్స్ ఉంటాయి, మహానగరం ఆఫ్ ద వరల్డ్. ఓకే, అక్కడ కూడా క్రైమ్స్ ఉంటాయి. సో మీరు ఒక మర్డర్ కాగానే ఇక ఆ ఏరియాలో అందరినీ జతాయిస్తాం, ఇంటి బయట భూమి మీద కూడా ఎవరు కూర్చోవద్దు, పాదైనగా అందరు పాదాయి వండుకోవాలి, ఇట్లాంటివి నడవవు. బట్ సో తెలంగాణ పోలీస్ ఇస్ బీన్ డూయింగ్ దిస్ కార్డినెన్స్ సర్చ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. అది మనం ఇప్పుడు చేస్తున్నాం కేసు. ఎక్కడైతే ఈ కార్డినెన్స్ సర్చ్ చేయాలన్నా కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అన్న, అంటే చివరికి ఒక కోర్టే పర్మిషన్ ఇవ్వాలి, వారెంట్. ఎందుకంటే నువ్వు ఇంటింటికి పోతున్నావు సెర్చ్ చేయడానికి. కరెక్ట్. ఇల్లు పబ్లిక్ ప్రాపర్టీ కాదు, నువ్వు పార్క్కు రోడ్ల మీద ఆపి చెక్ చేయి, ఇది నీకు అధికారం ఉంది ఆల్రెడీ. ఇంటికి పోవాలంటే మనం వారెంట్ ఇవ్వాలి, కానీ అది లేకుండానే ఇంట్లోకి పోయి రాదర్ పోలీసులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు ఒక వారెంట్. ఇట్ షుడ్ బి ద రైట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఇచ్చేసుకొని 93 సిఆర్పిసి 94 సిఆర్పిసి అని చెప్పేసుకొని వాళ్ళు ఇచ్చేసుకొని ఇంట్లోకి పోతున్నారు. సో మనం అది రీసెంట్గా అంటే 3 years అయింది ఛాలెంజ్ అయ్యి. మొన్న ఒక పార్షియల్గా హియరింగ్ అయింది, జడ్జి కూడా ఆశ్చర్యపోయిండు. ఏం మెటీరియల్ లేవు మీరు ఇచ్చిన జవాబులా, అసలు ఎట్లా చేస్తున్నారు ఇది అని చెప్పేస్తే ఇంకొక జవాబు తీసుకొస్తామని చెప్పిండ్రు. సో ఐ థింక్ మనకు బాగా అలవాటు అయిపోయింది, పోలీసులు కొట్టొచ్చు, పోలీసులు తిట్టొచ్చు, పోలీసులు బండి గుంజుకోవచ్చు, పోలీసులు పిలిస్తే పోవాలి తప్పదు, లేకుంటే అరెస్ట్ అయిపోతాం, పోలీసులు కేసులు రాస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా మిత్స్ ఉన్నాయి పబ్లిక్కి, ఏవి లేవు. మీరు ఒక ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ అయితేనే పోలీస్ స్టేషన్కి పోవాలి, పోలీసులు పిలిస్తే, లేకపోతే పోవాలన్నా వద్దా అని డెసిషన్ మీరు తీసుకోవచ్చు. పోండి పర్వాలేదు, మీకు ఏం హాని జరగదు అని మీకు అనిపిస్తే, కానీ ఎవరైనా తీసుకెళ్ళండి, ఎందుకంటే కొట్టి చంపేస్తే బాడీని తీసుకుపోవాలి కదా. సో తోడుగా ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది. అక్యూజ్ లేక మాత్రం మీకు పోవాల్సిన అవసరం లేదు. సో కార్డినెన్స్ సర్చ్ కమింగ్ టు దాట్, ఏదైతే ఇల్లీగల్గా మీ ఇంటికి మా ఇంటికి కూడా ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళకు ఒక వారంటీ ఇచ్చేసుకుని. సో అది ఇట్ మస్ట్ బి డిస్పైజ్డ్ ఇన్ డెమోక్రసీ. అస్సలు ఒప్పుకోదు ఇట్లాంటి విషయాలు. సో మనం ఇంకా ఇవాల్వ్ కాలేదు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్రమ్ అ సివిలిటీ స్టాండ్ పాయింట్ అండ్ ఫ్రమ్ అ లీగల్ ఆస్పెక్ట్ స్టాండ్ పాయింట్, పోలీసులు కొన్ని విషయాలు చేయడానికి లేదు చట్టంలో, దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మీరే ఎగ్జామ్ రాసి మిమ్మల్ని కరెక్షన్ చేసుకోమంటే మీరే టాపర్ అవుతారు కదా, 100%. అలాగే మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీరే సెర్చ్ వారెంట్ ఇచ్చుకోండి అంటే ఇక మీరు ఎవరికైనా ఇచ్చుకుంటారు. అట్లానే అందుకని అది ఇండియా వచ్చిన తర్వాత వచ్చిన సిఆర్పిసిలోకి వెళ్ళి ఆ పవర్ని పోలీసు వాళ్ళకి వెళ్ళి తీసేసి జడ్జికి ఇచ్చిండ్రు. పోలీసు వాళ్ళు మీకు వచ్చి జస్టిఫికేషన్ ఇవ్వాలి,
జడ్జి గారు పలానా ఇంట్లో పలానా ప్రోడక్టో ఐటమో లేదా మనిషో ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో లేదంటే కన్విక్టెడ్ సస్పెక్ట్ ఉన్నాడో కన్విక్టెడ్ ఉన్నాడో లేదా టెర్రరిస్ట్ ఉన్నాడో మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మేము ఆ ఇంటికి వెళ్ళి సర్చ్ చేయాలనుకుంటున్నాం అని చెప్తే అది మాకు అనిపిస్తుందని కూడా చెప్పాలి. మీరు ఎవిడెన్స్ కూడా చూపెట్టాలి. మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఎవరు ఇచ్చిండ్రు. ఎందుకంటే నేను మిమ్మల్ని టెర్రరిస్ట్ అన్న తర్వాత మీరు కాకపోతే నన్ను కూడా ఎవరో అకౌంటబుల్ చేయాలి కదా. 100%. నోరు బారేసుకున్నాం మీ మీద టెర్రరిస్ట్ అని, Hmm. మామూలు మాటలు కాదు. కాబట్టి అనానిమసీతోని కంప్లైంట్స్ ఇవ్వలేము. అందుకనే ఇవన్నీ చేసింది. సో యూ టెల్ ద జడ్జ్ మాకు పలానా Yeah. మచ్చి పలానా ఇన్ఫర్మేషన్ పలానా ఇల్లు పలానా గల్లీ పలానా ఏరియా ఉన్నది మేము పోతామని చెప్పేస్తే ఆమెకి కాన్ఫిడెన్స్ లేదా ఆవిడ గారికి ఆయన గారికి కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు వారంటీ ఇస్తేనే నేను ఒక ఇంటికి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్లో తలుపులు బదులు పట్టేసుకుని వెళ్ళిపోవడము నడు తీసుకుపోవడం సినిమా నడుస్తలేదు ఇది. బట్ ఇది రియల్గా చేసిండ్రు మన వాళ్ళు 60s 50s నుంచి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సంబడి హ్యాస్ టు స్టాప్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫస్ట్లీ అని ఒక యాక్ట్ ఉంది. అది వాడుకుంటూ చేస్తున్నారు మనం ఇవన్నీ. ఇది రాజ్యాంగం వచ్చిన దానికంటే ముందు నిజాం క్రియేట్ చేసిన ఒక లా ఇది, రైట్. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అని చెప్పేసి. సో దాన్ని ఇంకా వాడుతున్నారు. దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు గత 70 సంవత్సరాల నుంచి అనేది మనకు ఒక అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్. బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్ మనం ఛాలెంజ్ చేసినాము. ఒక్కసారి అందులో జడ్జిమెంట్ వచ్చేసేస్తే వీళ్ళు చేసే అట్రాసిటీస్ ఇవి మంచికి వాడతలేరు. బై ద వే మంచికి వాడడానికే ఏ పవర్ అని ఇచ్చేది చట్టంలో. 100%. అది ఈవెన్చువలీ మిస్యూజ్ కావడము, నేను ఇందాక అన్నట్టు బయస్ ఏదైతే క్రియేట్ అవుతుందో మీకు మీరే కరెక్షన్ చేసుకున్న అధికారం మీకు ఇస్తే మీరు ఈవెన్చువల్గా మీరే టాపర్ అవుతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా పక్కనకి ఎక్కువ మార్కులు ఇయ్యరు కదా. అలాగే ఈ అధికారమే మీకు ఉండొద్దని రాజ్యాంగం డిసైడ్ చేసిందే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి. సో అది ఇంకా అమలు కాకపోవడం మన బ్యాడ్ లక్. బట్ హోప్ఫుల్లీ ద కేస్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్ అండ్ వాళ్ళు ఇవన్నీ మానేస్తారని అనుకుందాం. విజయ్, లెట్స్ టాక్ అబౌట్ ద రీసెంట్ న్యూస్ అరౌండ్ యూ ఆర్ సరౌండింగ్ యూ. జనాలు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, ఇది ఇక్కడ నుంచి తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులు ఎవరిని ఆపి చలాన్లు కట్టకపోతే బండి పోనీయను అని కీస్ గుంజుకోకూడదు, అది లా కాదు అని చెప్పేసి థ్యాంక్స్ టు యూ అండ్ పీపుల్ లైక్ యూ బాట్ ఇట్ అప్. ఫ్యాంటాస్టిక్. సో నేను నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చావు. ఇది కేవలం జనాల కోసం కాదు, లాని బ్యాలెన్స్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి. సో టెల్ మీ వాట్ ఈస్ ద అదర్ సైడ్. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జడ్జులు చేసే పనులు కొన్ని ఉంటాయి. అలాగే పోలీస్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటామో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు ప్రాసిక్యూట్ మాత్రమే చేయగలుగుతారు. శిక్షని ఖరారు చేయడం మీ పని కాదు. రైట్. ఓకే, ఈ ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు సిగ్నల్ జంప్ చేసింటారు, 1000 రూపాయలు చలాన్ ఉంటుంది. 1000 రూపాయల వరకు చలాన్ ఇవ్వచ్చును అనేది చట్టం. కరెక్ట్. 1000 రూపాయల వరకు అంటే అది 50 కూడా కావచ్చు, 600 కావచ్చు, ట్రూ, 800 కావచ్చు, 1000 కావచ్చు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది జడ్జి పని, పోలీసుల పని కాదు. రైట్. పబ్లిక్ కూడా అలవాటు అయిపోయింది ఏదైనా చేసి పైసలు కట్టేసి ఇంటికి పోవడము. సో దట్స్ ద బ్యాలెన్స్. ఐ థింక్ క్లయింట్ కూడా కరెక్ట్గానే ఆలోచించిండ్రు. సార్ నాకు ఫైన్స్ పడ్డాయి. సో అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇష్యూ సింపుల్ అంటే ఆయన మీద ఒక 4 చలాన్లు ఉన్నాయి. ఆయన మీద అంటే క్లయింట్ మీద పేరు చెప్పకూడదు, అవసరం లేదు. ఓకే. క్లయింట్కి తనకు 2 వీలర్ ఉంది. తనకు పని పడ్డప్పుడు ముగ్గురు కూర్చుని ఒక చోటుకి వెళ్ళారు. నేను ఎమర్జెన్సీ అని కూడా అనదలుచుకోలేదు. కారణాలు ఏదైనా చట్టం వైలేట్ చేయడానికి ఎక్స్క్యూజెస్. కరెక్ట్. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. సో ఓకే, నీ మీద 3 ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు 1200 వేసిండ్రు. ట్రిపుల్ రైడింగ్ చేయడానికి చట్టంలో ఉన్న లా ఈజ్ సింపుల్, మాక్సిమం 300 వేయగలుగుతారు. రైట్. సెక్షన్ 177 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్, రెడ్ విత్ 128 అంటారు దాన్ని. మరి 1200 ఏడికెళ్ళి వచ్చింది అనేది క్వశ్చన్. అది కోర్టుకి వెళ్ళినప్పుడు తప్పు అయిపోయింది మేము కరెక్ట్ చేసుకుంటామంటే అయిపోయేదేమో. కానీ వాళ్ళు దానికి తిప్పి 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 చివరికి 1200 ఏడికెళ్ళి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినారు కోర్టుకి. రైట్. తర్వాత చట్టాల పుస్తకాలు తీసి చూస్తే అందులో క్లారిటీ వేరేలాగా ఉంది. దెన్ వీ అండర్స్టూడ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ ఆల్ టుగెదర్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ. అండ్ దెన్ జరిగింది. ఇప్పటి నుంచి అదే వీళ్ళు డెసిషన్స్ తీసేసుకుంటున్నారు డైరెక్ట్లీ. మీరు 1200 అనేసేయడము, మిమ్మల్ని ఎప్పుడైనా ఆపేస్తే ఇంకా మీరు తొందరలో ఉంటారు. ఏం చేస్తాం మరి, 100%. నేను ఇంకా కట్టించుకోవాలి ఆపేస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటారు బండి ఆయన గుంజుకునే రైట్స్ ఉన్నాయేమో పోలీస్ కదా. అవునవును, 100%. కాబట్టి మనం అది కూడా అనుకుంటాం. ఈ భయాన్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ దేర్ పవర్. ఓకే, సో కట్టేస్తాం. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ, స్టేట్కి ఖజానా వస్తుంది అని నేను అనుకుంటున్నా. సో వాళ్ళు హ్యాపీ, ఎవరికి ఫరక్ పడతలేదు.
తప్పు చేసిన తీసుకుపోయి కోర్టులో నిలబట్టండి, లెట్ ద జడ్జ్ డిసైడ్. ప్రతి దేశంలో అదే జరుగుతుంది. మీరు మన ఆనరబుల్ జడ్జ్ ఫ్రాంక్ వీడియోస్ చూసుంటారు. Yeah, yeah, యూఎస్ yeah. పెద్ద ఆయన అవునవును. ట్రాఫిక్ కోర్టు True, నడిపిస్తాడు. true, 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 true. జెన్యున్గా ఎవరైనా ఇష్యూస్ ఉంటే ఫైన్ మాఫ్ చేస్తారు. అవును. లేకపోతే సరే 1000 కాదు, ఓ 2 చురకలు పెడతాడు. ఓ 200 కట్టుపో అని చెప్పేసి అవును. చెప్తుండే. ఆయన పెద్ద ఆయన పోయి అవును. ఈ He పాస్డ్ passed అవే, గాడ్ రెస్ట్ హిస్ సోల్ ఇన్ పీస్. అదే చట్టం నా దేశంలో కూడా ఉంది. దట్ ట్రాఫిక్ వైలేషన్ వస్తే శిక్ష డిసైడ్ చేయాల్సింది జడ్జి గారు. రైట్. కానీ మాకు ఎప్పుడు అలవాటు చేసిరు మీరు ఈ పని? సరే, ఇప్పుడు ఒక సిటిజన్కి ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సజెస్ట్ చేయ కదా, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు క్రిమినల్ ఆర్ సివిల్, వెన్ టు స్టే కామ్, వెన్ టు ఆస్క్ ఫర్ ప్రొసీజర్, వెన్ టు ప్రొసీడ్ లీగలీ. మీకు ఇందులో పోలీస్ role ఉంది, 100%. వచ్చిండ్రు, ఏదో ఇష్యూ వచ్చారు ఆర్ ఏదైనా ఇష్యూ అయింది, నువ్వు వెళ్ళు. ఫస్ట్ థింగ్ మీరు ఒకటి చేయండి. మీరు సినిమాలలో చూసి లేకుంటే ఇక్కడ నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ ఒర్రి మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుంది అనుకుంటారు యావరేజ్ ఇండియన్స్. ఆర్ ఇంగ్లీష్లో మాట్లాడితే నాట్ రియలీ. ఐ థింక్ అది చాలా మందికి ఎలాగో రాదు, సో అందులో ప్రాబ్లం లేదు. ఈ ఒర్రి మాట్లాడి నలుగురు నెంబడేసుకొని అవన్నీ కరెక్టు కాదు, అవసరము లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే స్టేషన్కి రమ్మంటున్నారంటే మీరు అక్యూజ్డ్ కాదా కనుక్కోండి, లేకపోతే పోవాల్సిన అవసరం లేదు. అక్యూజ్డ్ అయితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. రైట్. లేదు, అది మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, మీరు కొట్లాడబెట్టుకోండి, నేను రాను అని చెప్పి మాట్లాడకుండా మీకు పోవచ్చు అనిపిస్తే పోయిరండి, లేదు నేను పోను అనిపిస్తే మీకు పోకుండా ఉండే అధికారం ఉంది, మీరు అక్యూజ్డ్ కాకపోతే. రైట్. రెండోది, గలీజ్ మాటలకు దిగకండి. ఈ ఎప్పుడైతే బీపీ హై చేసుకుంటారో మిగతావన్నీ దాంతోనే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. సో అది అవసరం లేదు. ఎందుకు రావాలి, ఎవరు రమ్మన్నారు, ఏ పోలీస్ స్టేషన్ కనుక్కోండి డీటెయిల్స్. వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వకపోతే పోవాల్సిన అవసరం లేదు. నేను రూల్స్ ఫాలో చేయాలి అని ఎంత ఉందో వాళ్ళు రూల్స్, అంటే కరెక్ట్, గవర్నమెంట్, అది పోలీస్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, గవర్నమెంట్కి కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. మీరు ఇది అమలు చేయండి కానీ మీరు ఇది ఫాలో చేయాల్సిన అవసరం లేదని కింద ఉండదు ఎక్కడ. ఓకే, సో అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. బట్ రికమెండేషన్ నేను చెప్పగలిగింది ఏంటంటే, కామ్ మెయింటైన్ చేయండి, అవసరం లేదు హైబాద్ అయిపోకండి. మిమ్మల్ని తీసుకుపోయి కొట్టి చంపారు ఎవరు, ఇది తెల్లుల ఇంకా కాలం కాదు. బట్ యూ నెవర్ నో, కామ్ ఉండండి, డీటెయిల్స్ అడగండి, ఇస్తారు, పోండి. అంతకంటే మించి ఇంకే ఇష్యూ అయినా, లైక్ ఐ సెడ్, ఒక అడ్వకేట్తోనే అయితే ఒకరిని అడ్వకేట్ లాగైతే పెట్టుకోండి, ఇట్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్. రైట్. చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఎస్ ఎస్. అది చట్టము, ప్రభుత్వము, గవర్నమెంట్ ఇవన్నీ పక్కన పెడితే, నేను మొన్న న్యూస్ పేపర్లో ఒక వార్త చదివాను దట్ ఫలానా కాలేజ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 100 కోట్ల పైన బకాయిలు పడి ఉన్నారు అని చెప్పేసి. ఓకే, నేను సర్ప్రైజు, షాకు, బాధ, కోపం అన్నీ వచ్చినాయి. అరే, నువ్వు పొరపాటున మర్చిపోయో ట్రావెల్ చేస్తూ నీ కరెంట్ బిల్ కట్టకపోతే ఇప్పటికీ హైదరాబాద్లో నీ కరెంట్ కట్ చేస్తారు. కింద వాచ్మెన్కి వచ్చి లైన్మెన్ చెప్తాడు. కరెక్ట్. ఓకే, ఇది పరిస్థితి. నెల కట్టకపోతే ఇది పరిస్థితి. 100 కోట్లు రీచ్ అయింది అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, వాళ్ళు ఎంత లాపర్వాయి అంటే, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్, ఈజ్ ఇట్ అలౌడ్, ఆర్ నువ్వు ఇందాక చెప్పిన టైం లైన్స్ అనేవి ఉండవు లాని ఎన్ఫోర్స్ చేయడానికి అనేది అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఏంది పంచాయతీ? అది అజ్యూమ్ చేసుకోవచ్చు, ఫ్యాక్ట్స్ మనకు పెద్దగా తెలియదు కాబట్టి. కానీ లైన్ మ్యాన్ని మేనేజ్ చేసి ఉంటారు సంవత్సరాల తరబడి, అంతకుమించి ఇంకేం లేదు. 100 కోట్లు కదా, మరి ఎవరు పూస్ట్ బి అకౌంట్ కాదండి. ఇప్పుడు 10 లక్షలు దాటితే కనీసం ఫ్లాగ్ ఆఫ్ అవుతుంది కదా. కదా, సిస్టమ్స్ లేవు ఓ ప్లేస్లో. ఐ థింక్ మీరు చెప్తున్న ఫ్యాక్ట్స్ని పట్టించుకుంటే మాత్రం లైన్ మ్యాన్ని మేనేజ్ చేయకుండా అయితే ఉండదు. సో ఐ థింక్ ద లైన్ మ్యాన్ డిజర్వ్స్ టు బి సాక్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. అండ్ ప్లస్ ఆబ్వియస్లీ సిస్టమ్లో ఏదో చేంజెస్ చేసుకోండి. ఓ 50,000 దాటితేనో 1,00,000 దాటితేనో పలానా మనుషులకు నోటీసులు ఆటోమేటిక్గా పోవాలనో, లేదంటే కరెంట్ బిల్ కట్ కావాలనో, ఐ డోంట్ నో. 100 కోట్లు, 118 కోట్లు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. పార్లమెంట్లో కెమెరాస్ పెట్టిన తర్వాత ఓకే, ఆడియో అప్పుడప్పుడు కట్ చేస్తున్నారు, వీడియో అప్పుడప్పుడు కట్ చేస్తున్నారు. బట్ ఎసెన్షియలీ పార్లమెంట్లో ఏం జరుగుతుంది, నా రిప్రజెంటేటివ్స్ ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి పోరాడుతున్నారు, ఎవరు నిద్రపోతున్నాడు, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, విచ్ ఇస్ అమేజింగ్. అసెంబ్లీలో కూడా జరుగుతుంది, విచ్ ఇస్ అమేజింగ్. ఎంతమంది చూస్తున్నారో పక్కన పెడితే అందరూ చూడాలి. కమింగ్ బ్యాక్, కోర్టులకి సంబంధించి హౌ ఇస్ ఇట్ ఆపరేటింగ్, మై ట్యాక్స్ మనీతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. న్యాయము, చట్టము ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయని చెప్పి చూడాలి అంటే ఏమన్నా మార్గం ఉందా? అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
సుప్రీం కోర్టు, హైకోర్టు అన్నీ లైవ్ స్ట్రీమ్‌లో నడుస్తున్నాయి ఇవాళ. హ్మ్. మీరు తెలంగాణలో ఏ కోర్ట్‌లోనైనా ఏం జరుగుతుంది అని కనుక్కోవాలనుకున్నప్పుడు ఏ హియరింగ్, ఏ కోర్ట్ ఇప్పుడు 35 కోర్టులు ఉన్నాయండి తెలంగాణ హైకోర్టులో. హ్మ్. ప్రతి కోర్ట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంది. ఆహ్, హైకోర్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయడము, మీకు ఏ కోర్ట్ నంబర్ 1, 2, 3, 4, 10, 15, 20, 35 ఏది చూడాలనుకున్నా ఒక్క క్లిక్ చేయడము. అక్కడ జరిగే వాదనలు డైరెక్ట్ ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు జర్నలిస్ట్ చాలా బాగా వాడుతున్నారు దీన్ని. హ్మ్. ఇంకా అప్పట్లో కోర్ట్‌లో ఏమైంది అని వాళ్ళు అడ్వకేట్స్ వచ్చేదాకా వెయిట్ జేసి, పలానా అడ్వకేట్‌తోని మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత న్యూస్ రాయాల్సొచ్చేది. హ్మ్. ఇప్పుడైతే డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్‌లో చూస్తున్నారు. మీరు మీ వాదన అయిపోయి ఆ కోర్ట్ డోర్ దాటక ముందు వరకు న్యూస్ వచ్చేస్తుంది. రైట్. సో, ఐ థింక్ దట్స్ సంథింగ్ గ్రేట్. విత్ టైమ్ ఇంకా చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అయితాయని నేను అనుకుంటున్నా. సో, లెట్స్ హోప్. విజయ్ నువ్వు పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతావా? అంటే నువ్వు లైఫ్‌ని జనరల్‌గా మామూలు ఐ బిలీవ్ ఏది తెలియనోడే ఎక్కువ సంతోషంగా ఉంటాడు. అన్నీ తెలిసినోడికి పంచాయతీలెక్కువ. ఓకే. ఆడెప్పుడు మనశ్శాంతిగా ఉండలేడు. ఏది చూసినా ఏందిరా ఇది అని చెప్పేసి క్వెషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంటర్నల్‌గానో, ఎక్స్‌టర్నల్‌గా. హ్మ్. సో, ఐ థింక్ యూ ఆర్ థాట్ కేటగరీ ఆఫ్ అ పర్సన్. డూ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ మామూలుగా? చిల్ అయితావా? నేను చిల్ అయితా బట్ ఓన్లీ విత్ మై సెల్ఫ్. ఐ కీప్ టు మై సెల్ఫ్ మేజర్‌లీ. హ్మ్. మనకు పెద్దగా తాగుడు, తిరుగుడైతే ఎలాగో అలవాట్లేదు. హ్మ్. ఇఫ్ ఐ గెట్ టైమ్ ఐ జస్ట్ కుక్ ఫర్ మై సెల్ఫ్, హ్మ్. స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్. At times, of course, I go out with my school friends. హ్మ్. Rarely these days because of the profession's challenges. రైట్. కానీ ఐ యామ్ ఎట్ పీస్ ఆల్వేస్. నా థాట్‌కి, నా యాక్షన్‌కి ఒక అలైన్‌మెంట్ ఉంది. హ్మ్. అది లేనప్పుడే పీస్ కోల్పోతారు. హ్యాపీనెస్ ఈజ్ సబ్జెక్టివ్. యాహ్! యాహ్! సమ్‌టైమ్స్ దేర్ ఆర్ గుడ్ డేస్, సమ్‌టైమ్స్ దేర్ ఆర్ బ్యాడ్ డేస్. బట్ పీస్ అనేది మీ యాక్షన్స్, మీ థాట్ అండ్ మీ సబ్‌కాన్షియస్ రిక్వైర్మెంట్ 3 అలైన్‌మెంట్ ఉన్నప్పుడు పీస్ అయితే ఉంటది. As far as that is concerned, I am doing what I love the most, and that is my profession. హ్మ్. And I'm extremely content, full with what I am currently pursuing and doing and practicing. నైస్. So I think peace, ఇట్లా as far as ఇంత peace is ఇంత పాష్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు విజయ్ నువ్వు? అంటే నువ్వు ఇప్పుడు నేను గూడా మాట్లాడినప్పుడు సడెన్‌గా ఇంగ్లీష్‌లోకి డ్రిఫ్ట్ అయితా. ఒక 60% ఇంగ్లీష్ ఉంటది గానీ, నేను తెలుగులో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే చక్కగా మాట్లాడగలుగుతా. ఐయామ్ ష్యూర్ నువ్వు గూడా చాలా మంచి తెలుగు మాట్లాడుతావు. కానీ ఇట్లా పాష్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? అది ఇక ఏం చెప్పాలి. సీ గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివినాం. గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదివినాం. హ్మ్. తర్వాత నారాయణగూడ కింద ఫ్లైఓవర్ కింద ఉన్న డిగ్రీ కాలేజ్‌లోనే చదివినాము. హ్మ్. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఇంటర్మీడియేట్ అయిపోగానే కార్పొరేట్ జాబ్ ఎక్కవలసొచ్చింది. హ్మ్. సో, ఇంగ్లీష్ మాషాల్లా అప్పటికి ఉండే. హ్మ్. మన దేశానికున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారంగా డిగ్రీ ఇంగ్లీష్ మీడియం దాకా చదివి, రాదర్ డిగ్రీ దాకా ఇంగ్లీష్ మీడియంలో చదివి సారీ. హ్మ్. మళ్ళా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పోయాల్సిన పరిస్థితి మన దేశంలోని హ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి. సో, లక్కీలీ నాకు గూడా ఆ పరిస్థితి వచ్చినప్పటికీని న్యూస్ పేపర్‌లు చదివి, టీవీ చూసి, లాంటివి చేసి పాకెట్ డిక్షనరీ ఎంబడ పెట్టుకొని తిరిగి ఇంటర్వ్యూస్ రోజు డ్యూటీలాగా రోజుకి 3 ఇంటర్వ్యూలు, 4 ఇంటర్వ్యూలు అటెండ్ చేసి 16:30, 17కి కార్పొరేట్ జాబ్ ఎక్కిన. ఆహ్, 17 ఇయర్స్ ఆఫ్ ఏజా? యాహ్! ఓహ్! వావ్! అండ్ అప్పటికి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సొచ్చి హ్మ్. చేసుకొని కార్పొరేట్ జాబ్ ఎక్కి ఒక 7 ఇయర్స్ కాల్ సెంటర్‌లో ఉంటి నేను మంచిగా. అండ్ ఇక దాని తర్వాత ఇట్ జస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్ హ్యాపెండ్. సరే నాకు కెరియర్ ట్రాన్సిషన్ అని అంటారు గానీ, ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నేను చాలా రేర్‌గా వింటూ ఉంటా. నువ్వు ఆ పని చేసావు సర్ప్రైజింగ్‌లీ. ఓకే. యూ బీన్ అ కార్పొరేట్ స్లేవ్ ఆర్ ఎంప్లాయీ. 17 ఇయర్స్. దాని తర్వాత యూ బీన్ అ సోషల్ యాక్టివిస్ట్ వితౌట్ ట్రైయింగ్ టు ఫైండ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ జాబ్ అండ్ యువర్ యాక్టివిజం. దాని తర్వాత నువ్వు ఒక లాయర్ అయిపోయావు. లా ఎప్పుడు చదివావు నువ్వు మధ్యలో? చదివావా ముందు నుంచి? జాబ్ పోయిన లేదు. ఆ! ఇన్‌ఫాక్ట్ జాబ్ పోయిన తర్వాతనే మీ కంపెనీ వోళ్ళు ఈడితో అవ్వదు అని చెప్పేసి జాబ్‌లోంచి పీకేసారా? అంతే కదా! ఆ! వాళ్ళు ఏదో లేబర్ ప్రాక్టీసెస్ తప్పుగా చేస్తుంటే వాళ్ళ మీద కంప్లెయింట్ చేసినాము. హ్మ్. వాళ్ళు నాన్న నువ్వు గాని హ్మ్. మాకు అవసరం లేదని చెప్పి తీసేయడం జరిగింది. నా ఉప్పు తిని నాకే నాకే ద్రోహం పెడతావా చేస్తావా? అన్నట్టు. బట్ లా ఈజ్ లా. హ్మ్. సో, వాళ్ళు ఇల్లీగల్ లేబర్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని చెప్పేసి లేబర్ కమిషనర్‌కి కంప్లెయింట్ ఇస్తే హుహు. వాళ్ళు సరే నమస్కారం మీకు మాకు అంటే హ్మ్. దాని తర్వాత నేను లా చేసి ఎందుకంటే నాకెందుకో అదే నచ్చిందనుకుంటా ముందు నుండే. ఈవెంచువల్లీ రావాల్సిందేమో ప్రాబబ్లీ దట్ వాస్ ద కాలింగ్. రైట్. 2020లో లా చేసిన. హ్మ్. అండ్ ఇంకా లైసెన్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసినాము. ఏదైతే ఇష్టపడి ఫ్రీ టైమ్ తీసి మరీ చేస్తుండేనో యాక్టివిజం ద సో కాల్డ్ విచ్ వీవ్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్ లార్జ్.
ఇంకా ఇప్పుడు అదే ప్రొఫెషను. ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ అట్ పీస్ విత్ అట్‌లీస్ట్ విత్ వాట్ నాకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ డజంట్ మ్యాటర్. సేమ్ హియర్. ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఎవిడెంట్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఛానెల్స్. అంతే. అది యూట్యూబ్ అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ అవ్వచ్చు. ఈ ఛానల్స్ మనం పొద్దునే పెడితే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి భజన, భజన, భజన. అంటే నాకు డిబేట్ అని అంటారు. డిబేట్‌లో నాకు సెకండ్ సైడే వినిపియదు. అదేంటో ఈ పార్టీ సపోర్టర్స్ ముగ్గురు కూర్చొని అసలు మనమెంత అద్భుతం, వాళ్ళెంత దరిద్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇదేం డిబేట్ రా? డిబేట్ షుడ్ హ్యావ్ 2 సైడ్స్ కదా! నాకు అర్థం కాదు. సో, ఐ డోంట్ థింక్ ఎనీ మీడియా ఈస్ అన్‌బయాస్డ్ మీడియా టుడే. నాకు అందుకే సిటిజన్స్ బికమింగ్ కాన్షియస్ అబౌట్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తది. బట్ నువ్వు చూసావా ఇది ఈ మధ్య? నాకు అనిపిస్తుంది అగైన్ దిస్ ఇస్ అ కాన్స్పిరసీ థియరీ దట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ మై హెడ్. నేను చెప్తా ఏమైందో. సో, డీడీ ఉంది కదా! దూరదర్శన్ వాళ్ళు కాంటెంట్ క్రియేటర్స్‌ని హైర్ చేసుకోవడానికి ఆర్ మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే ట్రావెల్, న్యూస్, జియోపాలిటిక్స్ ఆర్ వాటెవర్ ఇలాంటి కేటగిరీస్‌లో కాంటెంట్ క్రియేటర్ అయితే మేము మీకు ఛాన్స్ ఇస్తాం. మా ప్లాట్‌ఫామ్‌లో ప్రైమ్ టైమ్‌లో మీరు కనిపిస్తారు. విల్ ఆల్సో పే యూ. అడ్వర్టైజింగ్ రెవెన్యూలో 90% మీది, 10% మాది అంటూ పెట్టారనమాట. నాకేమనిపించింది తెలుసా? ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అరే సూపర్ అనిపించింది. సెకండ్ థాట్, ఇప్పుడు ఛానల్స్‌ని పొలిటీషియన్స్ కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇండిపెండెంట్ క్రియేటర్స్‌ని. అంతే కదా! ఇండిపెండెంట్ క్రియేటర్స్‌ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మీకొక కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి, అరే మీకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఉన్నారు. సో, నాకనిపించింది దిస్ ఇస్ అ బ్రిలియంట్ మాస్టర్ మైండ్ గేమ్ బై ద గవర్నమెంట్ టు మేక్ ష్యూర్ డిసెంట్ ఈస్ నాట్ అవైలబుల్. డిసెంట్ ఈస్ నాట్ అవైలబుల్. దే కెన్ ఆల్సో కంట్రోల్ ఇండిపెండెంట్ క్రియేటర్స్. అలాగే కదా! ఇప్పుడు మనం ఇందుకు స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాము. ఆఫర్స్ చేస్తారు నిన్ను సైలెంట్ చేయడానికి అని చెప్పేసి. వాటిల్లో ఒక విధానం ఇది. ఇప్పుడు నేను మీకు అగెయిన్స్ట్‌గా ఎప్పుడు కేసులు వేస్తా ఉన్నాను అనుకోండి. మీరు నాకేం చేస్తారంటే మీరు నన్నే లాయర్‌లాగా పెట్టుకుంటారు. అప్పుడు ఏమైతది? చచ్చినట్టు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. అంటే ఇంకా నేను మీకు అగెయిన్స్ట్‌గా ఏం చేయలేను. ఎందుకంటే మీ దగ్గర మీకు నేను ఇప్పుడు లాయర్‌ని. అలాగే గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళకు ఎవరైనా కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఆపలేకపోతున్నాము అనిపిస్తున్నప్పుడు వాళ్ళని జాబ్‌కి పెట్టుకుంటారనమాట. ఒక్కసారి మీరు జాబ్‌కి పెట్టుకున్న తర్వాత అది ఇల్లీగల్ కాదు. కానీ మీరు అట్లా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరనే పైసలు తీసుకుంటారు. ప్రాజెక్ట్ తీసుకొని గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా చేయడం కరెక్ట్ కాదు. ఎథికలీ స్పీకింగ్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు వీటిని. సో అందుకే చెప్పిన కొన్ని విషయాలు చేయాలనుకున్నప్పుడు కొన్ని వద్దని అనుకోవాలి. లేదు అంటే ఇప్పుడు యూ కాంట్ సెయిల్ ఇన్ 2 బోట్స్ అంటారు కదా! ఇట్లా సిస్టమ్ జనాల్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి తెలివైన పనులు చేస్తుంది? నీ అబ్జర్వేషన్‌లో చెప్పు కదా! ఒకటి మనం ఇందాక అనుకున్నట్టు సిస్టమే మీకు అయ్యా రా 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 అని గార్లాండేసి మరి పొజిషన్‌లు ఆఫర్ చేస్తారు. లేదు అంటే డూ యూ థింక్ టాప్ జర్నలిస్ట్ ఇన్ ద కంట్రీ ఆర్ స్టేట్ లైక్ హూ? ఎవరైనా టాప్ జర్నలిస్ట్ అంటే సీజన్ జర్నలిస్ట్ అనుకో. ఓకే, వాళ్ళకు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏదో ఒకటి. ఈ టాప్ జర్నలిస్ట్లకి మీడియా అడ్వైజర్స్ గాను, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి దానిలో ఒక అడ్వైజర్ గాను పెట్టడం, పోస్ట్ ఇవ్వడం ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్. కానీ వాళ్ళు అప్పటికి అది వదిలేస్తారు. మీరు అది అర్థం చేసుకోవాలి. జర్నలిజం వదిలేసుకొని ఇప్పుడు వీళ్ళు సిపిఆర్ఓ అనో, కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అనో ఏదో పోస్ట్ తీసుకోవడం వేరు. But I don't believe journalism is being done by mainstream media anymore. It is being done mostly by content creators, social media influencers. They are doing far better a job than mainstream media, I would say, barring 1 or 2 publications. చాలా తెలియకుండా అరే అమ్మా ఏం తెలివిగా చేస్తుంది. నాకు మోసం చేసేవాళ్ళు, మోసపడేవాళ్ళు ఇలాంటివి ఏముండవు. నాకు ఐ లుక్ ఎట్ థింగ్స్ వెరీ ప్రాగ్మాటికలీ. ఐ థింక్ వావ్ మ్యాన్, దిస్ ఇస్ బ్రిలియంట్. నేను ఇప్పుడు ఈ మధ్య చేసిన ఒక కేసు, ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాను. ఎట్లయితే సిస్టమ్ని చూసిన వాళ్ళకి లీగల్గా అరే సూపర్గా చేస్తున్నారా అనిపించాలి. కానీ అది ఇల్లీగల్ అని ఎవరికి తెలియదు. అన్లెస్ యువర్ హ్యాండ్స్ ఆర్ లైక్ డీప్ లాలో మొత్తానికి లేనంత వరకు. ఓకే, ఇప్పుడు లా ఏం చెప్తుందంటే ఫోన్ ట్యాపింగ్ వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ ఆఫ్ దిస్. ఓకే, ఇది స్పెసిఫిక్స్ పోకుండా, మనుషుల పేర్లు తీసుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను. ఫోన్ ట్యాప్ చేయాలంటే హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అని ఒక ఆఫీసర్, పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి.
ఆ ఐఏఎస్ అధికారి కూర్చుని సార్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ అన్న ఆయన కూర్చుని ఆయన ఆవిడ ఆ ఆఫీసర్ కూర్చుని మీరు ఎందుకు అడుగుతున్నారు పలానా మనిషి ఫోన్ ట్యాప్ చేయాలని అంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ టెర్రరిస్టా లేకపోతే ఏం ఇంటెలిజెన్స్ ఉంది ఎవిడెన్స్ ఏముంది అవన్నీ చూసి అప్రూవ్ చేస్తేనే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేయాలి రైట్. అనేది చట్టం. అయితే మన వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ పొజిషన్లోనే పోలీసు వాళ్ళని కూర్చోబెట్టేస్తారు. అచ్చా. సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏ పొజిషన్ పోలీసు వాళ్ళు కూర్చోవాలి ఏ పొజిషన్లో ఐఏఎస్ కూర్చోవాలి ఏ పొజిషన్లో ఐఆర్ఎస్ కూర్చోవాలి అని అంత డీటెయిల్గా తెలిసి ఎవరికి ఉండదు. కరెక్ట్. లా ఏం చెప్తుంది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవాలి అవునా కాదా అనేది అని చెప్పినప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీనే మీ మీ ఫ్రెండ్ని కూర్చోబెట్టేస్తే అయిపోతుంది కదా. రైట్. అదే జరిగింది. ఓకే చూసిన వాళ్ళకి ఎవ్వరు కనిపించలేదు ఇల్లీగల్. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఒక ఐఏఎస్కి సంబంధించిన పోస్ట్ అనేది మనం కేసు వేసినంత వరకు కూడా చాలా మందికి తెలియదు. రైట్. సో ఇంత ఇంత పగడ్బందీగా ఇంత మెనిపులేటివ్గా కానీ చూసిన వాళ్ళకి ఎక్కడ ఇది తప్పుగా అనిపించకుండా కావాల్సింది చేయించుకోవడం ఇది కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఎట్లాగైతే మన ప్రైవసీని వైలేట్ చేస్తున్నారో ఈ స్మాల్ ఇష్యూస్ బయటికి రాకుండా చేసి దాపెట్టుకొని చేయడం ఒక మేజర్ ఇష్యూ. ఇంకొకటి డెమోక్రసీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టే ఇన్ఫర్మేషన్ అనేది. గవర్నమెంట్ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటుంది, చట్టాలు ఎట్లా చేస్తుంది, పెళ్ళికి ₹1,00,000 ఎట్లా ఇవ్వాలి, పలానా కులం అయితే ఎట్లా ఇవ్వాలి, లేదా వాళ్ళని ఎట్లా అపాయింట్ చేసిండ్రు వీళ్ళని ఎట్లా అపాయింట్ చేసిండ్రు ఇట్లా ఎగ్జామ్స్ ఎట్లా పెడుతున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అని ఒక బ్యూటిఫుల్ చట్టం. ఇది డెమోక్రసీని నర్చర్ చేసే ఒక చట్టం ఇది. మీకు నాకు లేకపోతే మనం పోయి పోలీస్ స్టేషన్లో నాకు ఇది అంటే నువ్వెవడరా అని అడిగే వాళ్ళు ఎక్కువ. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. పోస్ట్లో ₹10 మీ దరఖాస్తు వేసి పంపించేస్తే ఇంటికి పోస్ట్ వస్తుంది ఇన్ఫర్మేషన్తో సహా. ఈ మధ్య యంగ్స్టర్స్ చాలా మంది లా తీసుకుంటున్నారు కదా. వెరీ ట్రూ. అండ్ నాకు మజా వచ్చింది. అంటే నేను సూట్స్ అని చెప్పేసి ఒక సిరీస్ చూస్తా. ఐ రీవాచ్డ్ ఇట్ సెవెరల్ టైమ్స్. బట్ నా బిలీఫ్ ఏంటి అంటే ఇండియన్ కోర్ట్స్ కెన్ బి అట్టర్లీ డిమోటివేటింగ్. అంటే నాకు లుక్ అండ్ ఫీల్ చూస్తేనే ఎలబుద్ది కాదు. అంటే చాలా డిప్రెసింగ్ ఉంటాయి. అండ్ చాలాసార్లు దీనివల్లే నేను దాన్ని కొంచెం సీరియస్గా ఎప్పుడు పర్సూ చేయలే. బట్ సూట్స్ చూసి చాలామంది యంగ్స్టర్స్ ముఖ్యంగా కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ దేర్ ఐడియాస్ టు టర్న్ ఇన్ టు అ కార్పొరేట్ లాయర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ హౌ డు యూ సీ దిస్? ఐ థింక్ యంగ్స్టర్స్ అయితే ఇప్పుడు డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఓటీటీ ప్రోగ్రామ్స్ అయినా లేదంటే జై భీమ్ లాంటి మూవీస్ చూసి రైట్ థింకింగ్ పీపుల్ అయినా ఏదో చేద్దాం, అరే ఏదో చెయ్యొచ్చు, లా అంటే పవర్ఫుల్ ఉంది, వీ కెన్ క్వశ్చన్ ద సిస్టమ్, వీ కెన్ ఫిక్స్ ద సిస్టమ్, వీ కెన్ చేంజ్ ద సిస్టమ్, ఆర్ వీ కెన్ రిగ్ ద సిస్టమ్, ఆర్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిస్టమ్ కూడా వస్తున్నారు. సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు ఏ మోటివ్తో వస్తున్నారు అని మనం చేయలేం. బట్ చాయిస్ టువర్డ్స్ దిస్ ప్రొఫెషన్ ఇస్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్. రీజన్స్ కెన్ బి అలాట్ బట్ ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ టు సీ. ఎందుకంటే ఇది ఎర్లీ 2000s వరకు ఈ ప్రొఫెషన్లో ఈ ప్రొఫెషన్ పట్ల చాలా నెగటివ్ థింకింగ్ ఉండింది. బిగ్ టైమ్. ఓకే మీన్ పీపుల్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ పీపుల్ వర్ not getting marriage matches also if just because you're an advocate or you're always around ఈ negativity, trials, courts, నీకు కేసు వస్తారా తెలియదు, నువ్వు సంపాదిస్తావా లేవా తెలియదు అని ఒక ఇది ఉంటుండే. దానివల్ల జరిగిపోయిన నెగటివ్ సైడ్ ఆన్ ది అదర్ సైడ్ విచ్ చాలా మందికి తెలియనిది ఏంటంటే ఎవరైతే హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ప్రొఫెషన్లోనే ఉండేనో వీళ్ళు ఒక నిష్ సెగ్మెంట్ లాగా క్రియేట్ అయ్యారు. అంటే వీళ్ళే ఇక తురుము, నేను చెప్తేనే నడవాలి ప్రొఫెషన్, నేను చెప్తేనే కోర్టు నడవాలి అనే లెవెల్కి వచ్చేసిండ్రు బార్ అసోసియేషన్స్ అట్లా కొంతమంది. ద మోర్ ద పీపుల్ ఐ థింక్ చాలా ఎక్కువ మంది ఉంటేనే యాక్సెస్ టు జస్టిస్ కూడా అంతే పెరుగుతారు కామన్ పీపుల్కి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 100 మంది అవసరం ఉంది, 10 మంది అడ్వకేట్స్ ఉన్నారు అన్నప్పుడు ద షార్టేజ్ ఆబ్వియస్లీ ఈజ్ కరెక్ట్ అపారెంట్. అదే ఇప్పుడు 1000కి 1000 ఉన్నారు ఇలా 1000కి 1,00,000 ఉన్నారు అన్నప్పుడు రూల్ వయలేషన్ అంత ఈజీ కూడా కాదు ఎవరికైనా సరే, అది ఏ ఏజెన్సీ అయినా సరే రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజెన్సీ. సో next 25 to 30 years I'm very excited and it will be very positive. I think youngsters are in the right direction. The profession lo it's as lucrative as it can get. It is as demanding as it can get as well. Do you think judges can be influenced in our country? It's something I haven't seen, so I can't comment. But you never know. Why do you think
నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది. ప్రశాసన్ నగర్ లాంటి ఏరియాస్లో విచ్ ఇస్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ మాత్రం ఉండగలిగే ఏరియాస్లో జనరల్గా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జడ్జిలు కానీ వీళ్ళందరూ అలాంటి ఏరియాస్లోనే ఉంటారు. లేకపోతే ఆ విస్పర్ వ్యాలీ ఇలాంటి ప్లేసెస్లో. హౌ డూ యూ థింక్ దే అమాస్డ్ సో మచ్ వెల్త్? నోబడీ ఈస్ క్వశ్చనింగ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 20 సంవత్సరాల కెరియర్ ఉంటేనే Hmm. తను ఒక 3 lakh పర్ మంత్ రేంజ్లో Package. వచ్చే ఆస్కారం ఉంది. స్కేల్లో పడే ఒక స్కోప్ ఉంటుంది. Hmm. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ వందల కోట్ల ఆస్తులను ఆల్రెడీ అమాస్ చేసిండ్రంటే ఇట్ ఈస్ జస్ట్ దాట్. ఇప్పుడు క్లాసిక్గా ఇంకా మధ్యలో ఇంకొక కేసు వచ్చినుండే, అంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరు కలిసి వాళ్ళ పేర్లు ల్యాండ్ రికార్డ్స్కి చేంజ్ చేసేసుకున్నారు అని చెప్పేసి హైకోర్టులో ఉండే. సో ఇట్స్ లైక్ ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. పాయింట్ ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ అడగడం మానేసారు. Hmm. మనకెందుకులే, టైం లేదు. అండ్ ఇంకొకటి ఐ థింక్ వీ ఆల్ కైండ్ ఆఫ్ సెలబ్రేట్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక జడ్జి కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఒక సర్టన్ లైఫ్ స్టైల్లో లేకపోతే మనమే క్వశ్చన్ చేస్తుంది. ఏందన్నాను అంత పొజిషన్లో ఉండి ఏంది ఇది, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నీ కూతురు పెళ్ళో లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్ ₹1 కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టకపోతే వీ విల్ లుక్ డౌన్ అపాన్ యూ. ఐ థింక్ రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, పీపుల్ ఇన్ పవర్ వీళ్ళు కొంచెం సాదాసీదాగా ఉంటే మనం కూడా ఇజ్జత్ ఇయ్యమేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వాళ్ళకి ఆ థాట్ ఉంది, మనం ఇజ్జత్ ఇవ్వమని ఏం లేదు. Yeah, 100 నో, ఐ డోంట్ థింక్ సో, ఐ డిసగ్రీ. ఐ థింక్ పాయింట్ ఏంటంటే నేను చెప్పిన ఒక పొలిటీషియన్ Hmm. ఒక ర్యాలీ తీస్తే Hmm. దానిలో కనీసం ఒక 50 పెద్ద హై అండ్ కార్లు లేకపోతే, Hmm. ఆర్ ఒక 100 మంది బైకులు లేకపోతే Hmm. చాలా చిన్న చూపు చూస్తారు. నువ్వు చూస్తావా? నేను చూడడం, కానీ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లా లేదు, వాళ్ళు చిన్న చూపు చూసుకుంటున్నారు అనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నేను ఐ నీడ్ టు బీ ఆన్సరబుల్ ఓన్లీ టు మై సెల్ఫ్ వెన్ ఐమ్ డూయింగ్ సర్టన్ థింగ్స్. నేను చక్కగా ఉన్నానా లేదా అని ఫస్ట్ నాకు తెలిసి ఉండాలి. ఎంతసేపు నేను నలుగురిని ఎంబడి పెట్టుకుని తిరుగుతూనే నన్ను లీడర్ లాగా చూస్తారని అని నేను అనుకుంటున్నాను. ఐ ఆమ్ ద వీక్ గా ఇక్కడ. సో ఎట్లయితే నువ్వు అనుకున్నావు అలాగే 100 మంది అనుకుంటారు. ఇన్ఫాక్ట్ we haven't we seen scenarios where a person simply as a minister going to a certain place, had his food and came back, or a biggest of the actors goes, has his meal and comes back. People actually love simplicity. తమరు చెప్పేది ఎక్కడైతే నలుగురిని వెంబడి వేసుకున్నంత వరకు, 10 మంది కాన్వాయ్ వేసుకున్నంత వరకు నన్ను ఎవరు దేకరని చెప్పేసి వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల వాళ్ళు ఇంటి ముంగట ఎప్పుడు ఈ ఫ్లెక్సీలు పెట్టుకునే బ్యాచ్ వాళ్ళని ఎవరేం చేయలేరు. వాళ్ళే చూసుకుంటున్నారు లోగా. సో వాళ్ళని సొసైటీ కూడా లోగానే చూస్తుందిలేండి. సో యూ రియలీ థింక్ దట్ ఇండియాలో పొలిటీషియన్స్ కానీ, పీపుల్ ఇన్ పవర్ కానీ సింపుల్గా ఉంటే జనాలకు నచ్చుతారా, లైట్ తీసుకుంటారు? ఎనీ గివెన్ డే ఐ థింక్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇప్పుడు అప్పట్లాగా సినిమా టికెట్లు దొరకకుంటేనే కోసేసుకునే బ్యాచ్ కూడా ఉండే. ఓకే, ఆ డేస్ పోయినాయి. అన్ యావరేజ్ సిటిజన్ విల్ లైక్ అ పర్సన్ హూస్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ ఏమంటారు బాగా ఫ్లాంబోయంట్ అంటారు, ఇది బాగా చూపించుకునే ఎవరికి నచ్చదండి, మీకైనా నాకైనా. దట్స్ జస్ట్ ద వే ఎనీ యావరేజ్ మైండ్ వర్క్స్. నాకు సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుంది అంటే చాలాసార్లు పాపం పోలీసులు కూడా చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లోనే ఉంటారు అని. అంటే ఎవరికి మాత్రం ఉండదు, మరీ ఏంద్రా నాన్సెన్స్ అని చెప్పేసి పోలీసులు కూడా ఉంటుంది. ఐఎమ్ షూర్ ఐ లైక్ దెమ్. ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి ప్రైవేట్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది, సరిపోదు ఎప్పుడు. సో రోడ్ల మీద పార్క్ చేస్తారు. కొన్నిసార్లు రోడ్డు బ్లాక్ చేసేస్తారు వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ నింపడానికి 10-15 నిమిషాలు. ఇండివిజువల్స్, ఇంటి ఓనర్స్ అట్లా ఇట్లా అప్పుడప్పుడు చేసినప్పుడు ఓకే, కానీ ఒక ఇన్స్టిట్యూషన్ యాజ్ అ రూల్, యాజ్ అ ప్రాక్టీస్ ఇది కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి నీకు అనిపిస్తుంది? నువ్వు హైదరాబాద్లో ఏ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఏదైనా తీసుకో, దాని చుట్టూ ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటాయి. మోర్ ఆఫెన్ దెన్ నాట్ హాస్పిటల్ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. వై డూ యూ థింక్ దట్స్ ద కేస్? అండ్ ఐ మీన్ లిమిట్లెస్ స్పేస్ అయితే ఏ కంట్రీకైనా ఏ సొసైటీకైనా ఉండదు కదా. ఉండదు. సో ఇప్పుడు ఇఫ్ దే టేక్ అన్ యాక్షన్ సేయింగ్, నువ్వు రోడ్ మీద బండి పెట్టిన హాస్పిటల్ సినారియోలో మాత్రమే మాట్లాడినా కూడా హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఉన్నందుకు 100% హెల్త్ ఇష్యూ అందులో కూడా ఆ ఎమర్జెన్సీ లెవెల్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కరెక్ట్. సో కొన్నిసార్లు వాళ్ళు చూడనట్టు ఉంటారు, కీపింగ్ హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ ఇన్ మైండ్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారు. చూడండి, పోలీస్ ఆన్ అన్ యావరేజ్ ఈజ్ ఆన్ డ్యూటీ ఫర్ 15 hours a day. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. రైట్. వీళ్ళ రైట్స్ కోసం సుప్రీంకోర్టులో కూడా పిఐఎల్ వేసింది నేనే.
8 hours డ్యూటీ ఉండాలి, వీక్లీ 1 వీక్ ఆఫ్ ఉండాలి, ఒక లీవ్ ఉండాలి మంత్లీ, 8 hours కంటే ఎక్కువ పనిచేస్తే ఓవర్ టైం కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళ కోసం PIL 2019 వేసినాము. అది ఇంకా లైక్ జరుగుతుంది. ఇండియన్ గ్రేట్నెస్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇట్స్ గోయింగ్ ఆన్. సో అందుకని వాళ్ళు సీ ర్యాండమ్లీ అక్కడక్కడ దే గెటింగ్ ఇరిటేటెడ్ అండ్ రేజింగ్ దేర్ హ్యాండ్స్ ఆన్ సిటిజన్స్, చేతులు వేసేయడము. అరే ఎందుకంటే ఇక్కడ నిలబడి 3, 5, 10 గంటల నుండి నిలబడి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఉంటా, వద్దు అట్లా రండి అని మళ్ళీ ఒకటి రాంగ్ సైడ్లో వస్తాడు. వానికి ఏం తొందర ఉందో వానికి తెలియదు, కానీ ఇంత చేస్తున్నాను మళ్ళీ నన్నే ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి అప్పుడప్పుడు చేయబడుతుంది, అది వీడియో వైరల్ అవుతుంది, ఇష్యూస్ అయితే. కానీ పాయింట్ రిమైన్స్ దట్ ఆన్ అన్ యావరేజ్ పోలీస్ ఈజ్ ఆన్ డ్యూటీ ఫర్ అన్రీజనబుల్ అమౌంట్ ఆఫ్ అవర్స్ డే. అది మంచిది కాదు సొసైటీకి. సో నేను అది ఆ పిల్లు కూడా వేసింది జస్ట్ ఏదో పోలీసు వాళ్ళని ఉద్ధరించేద్దామని కాదు. పోలీస్ ఎఫిషియెంట్గా ఉండాలంటే వాళ్ళు కూడా మనుషుల్లాగానే ఉండి వాళ్ళని డిగ్నిటీతో ట్రీట్ చేస్తేనే వాళ్ళు పడుకొని వాళ్ళకు సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్, మెంటల్ హెల్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ద న్యాచురల్ దానికన్నా అవుట్కమ్ ఇన్వెస్టిగేషన్ మీద పడుతుంది, వాళ్ళ పని మీద పడుతుంది. దాని అవుట్కమే సొసైటీకి వస్తుంది ఎట్లా అర్జు, అది మీకైనా నాకైనా సరే. ఇప్పుడు మీరు ఒక కంప్లైంట్ ఇస్తే మంచి ఇన్వెస్టిగేషన్ కావాలంటే వాడికి ఇది కూడా మంచిగా ఉండాలి కదా. 100%. సార్ ఫైనల్ క్వశ్చన్, దిస్ పాడ్కాస్ట్ ఇస్ కాల్డ్ టార్చ్ బేరర్స్ పాడ్కాస్ట్. అంటే వాళ్ళ ఫీల్డ్లో ఏదన్నా ఒక థాట్ని కానీ ఒక ఐడియాని కానీ ముందుకు తీసుకెళ్ళి దాని ద్వారా మిగతా వాళ్ళందరికీ అరే దిస్ ఇస్ అ నైస్ వే టు డూ ఇట్ అని చెప్పేసి చెప్పేవాడు. అలా హూ ఆర్ యువర్ టార్చ్ బేరర్స్? ఒక నేమ్ 3 టార్చ్ బేరర్స్ దట్ యు సీ ఇన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ అదర్వైజ్. నేను చాలా ఆర్డెంట్గా ఫాలో అయ్యే స్వామి వివేకానంద. పాపం ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా? మన వాళ్ళందరూ లైట్ తీసుకొని చంపేశారు. he died around 36 or 38 years అండ్ ఆయనకు అప్పుడు బాడీలో ఒక 40 ప్రాబ్లమ్స్ ఉండేట. 40 ప్రాబ్లమ్స్, సీరియస్ ఇష్యూస్. పాపం ఆయనకి లాస్ట్ టైంలో కూడా హెల్ప్ చేసింది ఫారెన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కాదట. కీపింగ్ ఆల్ దట్ అసైడ్ తను చివరికి మెడిటేషన్ చేస్తూ, ఐ థింక్ హీ వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. అన్డౌటెడ్లీ when you have so much greatness in you and then you are keeping all that inside, there are certain aspects, humanly speaking, eventually despite he being a great soul that will always be around for us, bodily limitations will be there for everybody. So Swami Vivekananda is someone I ardently look up to. Right. Abraham Lincoln is somebody I love and know about and learned a lot by following his. రచికుడు వాళ్ళలో ఒక పేరు అట్లయితే ఇప్పట్లోనైతే నాకు ఎవరు కనపడలేదు. బట్ ఐ మస్ట్ సే I look forward to, or rather meeting Mr. Barack Obama someday. Someone who I really admire. ఇండియాలో ఎవరు లేరు? With a principalistic approach towards politics ఆయనకు ఉండిందని నాకు అనిపించింది. ఇండియాలో నాట్ రియలీ, politics wise of course. Yeah, doesn't matter politics or otherwise, any field. Tollywood film industry కి సంబంధించి నీ which opinion of yours will put you in a situation like this? Producers lying about the budget of their movie, hands down. ఇప్పుడు రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది ఓపెన్గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కోర్టులో కచేరీ జరిగింది కాబట్టి. మన శంకర వరప్రసాద్ అనేది అయితే సినిమా వచ్చిందో మిస్టర్ చిరంజీవి యాక్టర్ది, హై బడ్జెట్తో చేసినాము, మాకు హైక్ కావాలి అని చెప్పేసి ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక 600-800 ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మన దగ్గర కూడా అదే ట్రై చేసినారు. కానీ వీళ్ళకు 50 రూపాయలు ఒక రోజు లేదా 100 రూపాయలు 3 రోజులు అని చెప్పేసి ఒక ఆర్డర్ ఎంత ట్రై చేసినా కూడా చివరికి అది హాలిడేస్ రోజు రిలీజ్ చేసుకున్నారు. హై బడ్జెట్ ఏంటో ఎవరికి చెప్పరు. ఓకే, బట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ 30 కోట్లే అయింది ఆ సినిమాకి అని చెప్పేసి. మరి ఇంట్లో హై బడ్జెట్ ఏముంది? ఏం లేదు. రైట్. ఐ థింక్ సంవత్సరాల నుండి, రాదర్ దశాబ్దాల నుండి మూవీ మేకర్స్, నాట్ జస్ట్ తెలుగు ఫిల్మ్ అని అవసరం లేదు, స్పెసిఫిక్గా ఇండియన్ మూవీ మేకర్స్ హ్యావ్ బీన్ లయింగ్ అబౌట్ దేర్ బడ్జెట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం రాలేదు ఇప్పటిదాకా. బాహుబలి కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 100 కోట్ల బడ్జెట్ క్లెయిమ్ చేసిండ్రు. ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ ప్యూర్ అండ్ ప్యూర్ లై. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏ రోజైతే వాళ్ళు పలానా యాక్టర్కి ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చిన మన ప్రూఫ్ చూపెడతారో, ఏ రోజైతే అసలు మీకు 500 కోట్లు ఎవరు ఇచ్చిండ్రు అది చెప్పండి. 500 కోట్లు అంటే తమాషాలు అనుకుంటున్నారా? ఒక డిస్ట్రిక్ట్ని ఒక బ్రైడ్ లాగా రెడీ చేయొచ్చు గట్టిగా మాట్లాడితే. సో అబద్ధాలు చెప్పడము ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ ఇన్ ఆర్ స్టేట్స్, బికాస్ మూవీ మేకర్స్
ఇంకా పాలిటీషియన్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, పర్టిక్యులర్లీ తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, న్యాచురలీ ఈ 2 స్టేట్స్‌లోనే జస్ట్ బికాజ్ యూఆర్ అన్ యాక్టర్ యూ ఆర్ ఎలివేటెడ్ టు అ చీఫ్ మినిస్టర్ బై ద పీపుల్. Yeah. ఆ లెవెల్ పిచ్ ఉంటది ఈ 2 స్టేట్స్‌లోనే. అందుకని ఇక్కడ వీళ్ళేది అడిగినా అటు సైడ్ చేస్తూ ఉంటారు. అటు సైడ్ వాళ్ళు ఏది అడిగినా ఇటు సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నో, ఐ థింక్ అవన్నీ రాంగ్ క్లెయిమ్స్. సిగ్గు లేకుండా ప్రభుత్వాలు కూడా అసలు నువ్వు 600 కోట్లు ఇచ్చినావని ఏడ చెప్పినావు. వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్‌లో కూడా ఎక్కడ నా మూవీ ఇప్పుడు ఇది ఈ శంకర వరప్రసాద్ అయినా, రాజా సాబ్ అయినా, అంతకంటే ముందు ఓజీ అయినా, అంతకంటే ముందు అఖండ అయినా, అంతకంటే ముందు గేమ్ చేంజర్ అయినా, అంతకంటే ముందు పుష్ప అయినా, వీళ్ళు గవర్నమెంట్‌కి ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. మేము మస్తు పైసలు పెట్టి సినిమా చేసినాము, మాకు హైక్ ఇయ్యండి అని చెప్పేసి. మస్తు అంటే ఏంటిది? ఎంత చెప్పాలి, కనీసం నీకన్నా తెలియాలి కదా, నువ్వే కదా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఉండదు వాళ్ళ వాళ్ళ దరఖాస్తులు, అది కూడా నంబర్ ఉండదా? ఉండదు. ఇట్స్ అ హై బడ్జెట్ మూవీ, ప్లీజ్ గ్రాంట్ అస్ హైక్ అని వీళ్ళు అడగడము, ఓకే అని వాళ్ళు ఇచ్చేయడం. నువ్వు చెప్పు, ఇప్పుడు మీడియాలో చెప్పుకుంటావు కదా మూవీ మేకర్ ఇంత చేసిన, మరి పేపర్ మీద ఎందుకు పెడతాడు? బికాజ్ యూ నో ద రిఫర్కషన్స్ ఆఫ్ ఇట్. చాలా డేంజరస్ వాట్ మూవీ మేకర్స్ ఆర్ డూయింగ్. అండ్ వీళ్ళు ప్రజలలో వాళ్ళ వాళ్ళ యాక్టర్స్ కోసం వాళ్ళకున్న అభిమానం, ప్రేమ, దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం తప్పితే ఇంకేం లేదు. మన శంకర వరప్రసాద్ గారు అనేది అయితే మూవీ ఉందో దానికి 25-30 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ కాదనేది ఈజ్ ద టాక్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, నౌ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ క్లారిఫై దిస్ ఈస్ ద ప్రొడ్యూసర్, బికాస్ హీ ఈస్ ద వన్ హూ ఆస్క్డ్ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి. మరి ఎందుకు చెప్తుంది? వాట్ ఈస్ దిస్ మస్తు పైసలు పెట్టినాం, చెప్పు ఎంత పెట్టినాము. బట్ థ్యాంక్ఫుల్లీ నువ్వు ఇందాక చెప్పావు కదా, ఏపీ అండ్ తమిళనాడు ఈ 2 స్టేట్స్‌లోనే మనం ఇంత ఎలివేట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం. బట్ తమిళనాడులో ఐ థింక్ 250 రూపీస్ ఇస్ ద క్యాప్. కరెక్ట్, అది క్యాప్. ఇక్కడ కూడా 300 ఉంది. సో వీళ్ళకు చట్టం నుండి మినహాయింపు ఇచ్చేది తమిళనాడులో అలాంటి మినహాయింపులు ఏం లేవు. ఏ సినిమా వాళ్ళు అడగట్లేదు, ఎందుకంటే అక్కడ స్టాలిన్ ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేదు. ఇక్కడ చిరంజీవి గవర్నమెంట్ చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్కి రావడము, లేదా ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి పోవడము, మొన్న కూడా డావోస్కి పోయిందని నేను అనుకుంటున్నాను. ఎవరు, చిరంజీవి గారు? ఎస్, మెగాస్టార్ ఇస్ ఇన్ డావోస్. I think so, because I've seen a photograph on social media where Revanth Reddy and he are seated. Acha. If it's not of that particular venue, but I'm pointing the closeness of both parties. And మీరు ప్రజలను దోచుకోవడం ఏందో, అందులోకి మళ్ళీ 20% తీసుకుపోయి డొనేషన్ ఇస్తాము ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ అనుకోవడం ఏందో నాకైతే తెలియదు. బట్ పాయింట్ ఈజ్, నిజాలు మాట్లాడండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని దోచుకోకండి. మీరు 100 కోట్లు పెట్టుంటే 100 కోట్లు అనండి, 1000 కోట్లు పెట్టుంటే 1000 కోట్లు అనండి, దానికి అనుకూలంగా తీసుకోండి. అంతేగాని మస్తు పైసలు పెట్టినాం, మాకు మస్తు పైసలు టికెట్లు ఇవ్వండి అనగానే మీరు మస్తు తీసుకోండి అని చెప్పి వీళ్ళు ఇవ్వడము, దిస్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ ద పీపుల్. అలాగే ఒక పనికి మాలిన సినిమాకే మీరు హైక్ ఇస్తున్నప్పుడు లేదా రెగ్యులేట్ చేస్తున్నప్పుడు, మీకు స్కూల్స్, కాలేజెస్, పర్టికులర్గా కాలేజెస్ ఆర్ ఆల్రెడీ రెగ్యులేటెడ్ లక్కీలీ. స్కూల్స్ ఎందుకు ఇంతపటిదాకా రెగ్యులేట్ చేస్తారు? ఈ 1.5 లక్షల నర్సరీకి ఏంటిది మాకు అర్థమవుతలేదు. సో గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. మూవీ కంటే పెద్ద ప్రయారిటీ లేనట్టుంది ఐడియల్గా స్పీకింగ్ ఫర్ తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్. స్కూల్ని అయితే ఇప్పటిదాకా రెగ్యులేట్ చేయలేదు, సినిమాలకు రెగ్యులేట్ చేసే టైం ఉంది మీకు? స్కూల్స్ని రెగ్యులేట్ చేశారు కానీ వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్ అబౌట్ ఇట్ కదా. ట్యూషన్ ఫీజు మీద క్యాప్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ దేని మీద క్యాప్ లేదు. అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ నాన్ ప్రాఫిట్ కదా. కానీ ఎవరే అడిగినారు అది ఇప్పటిదాకా? మీ అకౌంట్లో చూపెట్టండి. మనకు లేని అలవాటే ఇది. ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చి మేము మస్తు పైసలు పెట్టామంటే ఎంత పెట్టినాం అని అడిగే బుద్ధి కూడా గవర్నమెంట్ లేనప్పుడు, నాన్ ప్రాఫిట్ స్కూల్కి మేము నడిపిస్తున్నామంటే నువ్వు లెక్కలు చూపి 100 మంది పిల్లలు ఉన్నారు మీ స్కూల్లో, ప్రతి పిల్లగాడు 50,000 కట్టిండు, దానికి లెక్క ఎంత అవుతుంది, నీ ఖర్చులు ఎంత చూపి, ఓకే ఇది మ్యాచ్ కాదుగా మరి నాన్ ప్రాఫిట్ అంటే. వాళ్ళు చేస్తున్నారు కదా, అదే అంటున్నా. ఎవరు అడిగిండ్రు? ఎవరు అడిగారో నాకు తెలియదు కానీ ఐ హర్డ్ స్కూల్స్ ఆర్ డూయింగ్ దిస్ వెరీ స్మార్ట్లీ. వాళ్ళు స్కూల్స్ ఆర్ ఫర్ నాన్ ప్రాఫిట్, సో బేసిక్ మినిమం అక్కడ కట్టించేసుకొని మిగతావన్నీ కన్స్యూమబుల్స్ టైప్లో. అట్లేం లేదు. There is absolutely no cap. You are mistaken. There is absolutely no cap. There's no cap. But they're being very careful అంటున్నా. కేర్ఫుల్ అని ఏం లేదు. See, they are being flamboyant about it. నర్సరీ పిల్లగాడి ఫీజు 1,50,000. మీ పిల్లగాడు అక్కడ పోతాడు, ఇది ఇచ్చిన నాస్టాగా వాడి పోగా ఇంత పాలు పెట్టేసి వాడు పడుకుంటాడు, వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు పైసలు సంపాదించుకుంటారని ఇక్కడ కడుపుమంటే ఎవరికి లేదు. మీరు అన్నట్టే నాన్ ప్రాఫిట్ ఉండాలి అని చట్టం చెప్తుంది. మీరు ఎంత కావాలో, మీకు ఎంత ఖర్చు ఉంటే అది తీసుకోండి, కానీ ఇది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అండ్ దే ఆర్ ఫెయిలింగ్ ఎట్ ఇట్. ఒక్క స్కూల్ది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ చూపెట్టమనండి. స్కూల్ అది పబ్లిక్ డొమైన్లో ఉండాలి బై వర్చ్యూ ఆఫ్ ద లా.
రైట్. స్కూల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళండి. అందులో ఒక్క ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన ఒక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ సెక్షన్ 14 ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళ వెబ్సైట్లో ఉండదు. దాని గురించి కూడా పిఐఎల్ నడుస్తుంది. విల్ సీ. బట్ పాయింట్ ఈజ్ ఎవరికైతే డబ్బులు వస్తున్నాయో వాళ్ళు అబద్ధాలు చెప్తారు. అవునా కాదా తెలుసుకోవాల్సింది బాధ్యత ప్రభుత్వానికి, పబ్లిక్ది. పబ్లిక్ దగ్గర టైం ఉండదు కాబట్టి సో కాల్డ్ ప్రభుత్వాలను ఎన్నుకునేది. వీళ్ళు సిగ్గు లేకుండా ఎందుకు ఇస్తున్నాము, అసలు నీకు బడ్జెట్ ఎంత అని కూడా అడిగే ఓపిక లేక, కోర్టు తప్పు అని చెప్పినా కూడా మళ్ళా చేస్తూ ఉండడం అలవాటు అయిపోయింది. సో మనతో ఎంత కుదురుతో అది మనం చేస్తున్నాము. ఇంకా చూద్దాం. So finally, if this episode or a conversation, if it made you pause and think and ask a couple of questions, that's the whole point of this conversation. ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్జెంటుగా మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసి మన సమాజం మారిపోతుందని చెప్పేసి కాదు. బట్ ఐ థింక్ ఆ చిన్న సీడ్ ఎక్కడైనా ప్లాన్ చేయగలిగితే దాట్స్ ఇట్. ద పర్పస్ ఇస్ సర్వ్డ్. అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ for your insights, and for whatever it is that you're doing for yourself and for all of us. థ్యాంక్ యూ. అంటే ఒక మనిషి నిజంగా నేర్చుకొని రైట్ థింగ్స్ చేసినప్పుడు నాట్ జస్ట్ హిమ్ బట్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దాని కాన్సిక్వెన్సెస్ మిగతా వాళ్ళందరినీ పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం అనేది అమేజింగ్ అసలు. సో యా, ఐ థింక్ యూ టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ దట్ వెన్ పర్సన్ డస్ ద రైట్ థింగ్, సొసైటీ అట్ లార్జ్ గెట్స్ బెనిఫిటెడ్. సేమ్ గోస్ ఆపోజిట్ కూడా. ఒకటి గలీజ్ పని ఏదైనా చేస్తే దాని ఇంపాక్ట్ తెలిసి మనం క్వశ్చన్ చేయకపోయినా కానీ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. నైస్ మ్యాన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And cheers to doing more of what you love. థ్యాంక్ యూ. విల్ డూ.